హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్స్ ఇంగ్లీష్ హబ్. ఈ వీడియోలో మనము టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి ఏఈఈ ఎగ్జామ్, దట్ ఈస్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ని 22 జనవరి 2023లో అయితే కండక్ట్ చేశారు. వెరీ రీసెంట్లీ, హార్డ్లీ 1 వీక్ కూడా అవ్వట్లేదు. సో ఐ సపోజ్ టు అప్లోడ్ ద పేపర్ ఇమ్మీడియట్లీ, బట్ బికాస్ ఆఫ్ సమ్ ఆఫ్ ద వర్క్ ఐ కుడెంట్ డూ ఇట్. సో ఎలా అయితేనేంటి, ఈ వీడియోలో మనము దీంట్లో వచ్చిన కీ ఏదైతే ఉందో ఆ కీ మీకు చెప్పబోతున్నాను. కీ మాత్రమే కాకుండా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కీ చూసుకున్నా చూసుకోకపోయినా మీరు రాసిన ఎగ్జామ్ను మీరు ఎలాగో చేంజ్ చేయలేరు. దీంతో మీరు నాతో అగ్రి అవ్వాలి. ఈ విషయంలో మీరు కీ చూసుకున్నా చూసుకోకపోయినా మీరు రాసిన ఎగ్జామ్ని మళ్ళీ చేంజ్ చేయలేరు. కాకపోతే ఇక్కడ మీకు వచ్చే ఒక పాయింట్ ఏంటి అని అంటే, ఈ కీలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే షార్ట్ కట్స్, కీ మీద సపరేట్గా వీడియో చేయడం వల్ల నాకు ఎలాంటి యూజ్ లేదు, మీకు ఎలాంటి యూజ్ లేదు. ఇక్కడ నేను ఈ కీస్ వీడియోస్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, దీంట్లో ఎలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, మనకు టీఎస్పీఎస్సీ అనేది కంటిన్యూస్గా దగ్గర ఒక అట్లీస్ట్ 10 to 15 నోటిఫికేషన్స్ అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయి. ప్రతి నోటిఫికేషన్లో, ఆల్మోస్ట్ ఎవ్రీ నోటిఫికేషన్లో, 15 నోటిఫికేషన్లో నియర్లీ 11 to 12 నోటిఫికేషన్స్లో మీకు ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా ఉంది. అది 8th బేసెస్, 10th బేసెస్, ఈ విధంగా డిఫరెంట్ స్టాండర్డ్స్ ఎగ్జామ్ అయితే ఇచ్చాడు. నేను దీంట్లో చెప్పబోయే మీకు ఏవైతే షార్ట్ కట్స్ కానీ, మీకు ఇక్కడ ఏ ఎగ్జామ్లో 20 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఈ 20 క్వశ్చన్లో కొన్ని వొకాబులరీ క్వశ్చన్స్ తీసేస్తే గ్రామర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకు తీసేస్తే అంటున్నారు అని మీరు అనుకోవచ్చు. ఎందుకు తీసేయమంటున్నారంటే, వొకాబులరీ అనేది ఎక్కడి నుండి అడుగుతారో మనకు తెలియదు, కానీ గ్రామర్ రూల్స్ మాత్రం ఫిక్స్ ఉంటాయండి. సో ఆ రూల్స్ అనేవి మీరు నేర్చుకున్నట్లయితే, మీరు రిమైనింగ్ ఏదైతే అప్కమింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ ఎగ్జామ్స్లో ఇలా ఒకవేళ ఈ ఎగ్జామ్లో తప్పు చేసుంటే ఆ ఎగ్జామ్స్లో మళ్ళీ మీరు తప్పు చేయకూడదు అనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. సో ఒక్కసారి ఈ రూల్స్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ మన మైండ్లో నుండి పొమ్మన్నా కూడా పోవండి. ఆ విధంగా నేనైతే ఆ షార్ట్ కట్ చెప్తాను. మీరు ఇక్కడ అలవాటు పడాల్సిందే ఆ షార్ట్ కట్కి, ఓకేనా? సో షార్ట్ కట్ ఏంటి, ఆ రూల్ ఏంటి, ఇవన్నీ చెప్తున్నాను. ఎవరైతే కీ చూసుకోవాలనుకున్నారో దెన్ యు ఆర్ వెల్కమ్. మీరు కీ కూడా చెక్ చేసుకోవచ్చు, ఆబ్జెక్షన్స్ కూడా మీరు రేజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. 20 క్వశ్చన్లో మీకు ఆబ్జెక్షన్ రేజ్ చేయడానికి ఓన్లీ ఒకటే క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ కూడా ఏంటని నేను చెప్తాను, ఓకేనా? సో ఆబ్జెక్షన్ రేజ్ చేయాలనుకున్న వాళ్ళు ఒకసారి లింక్ ఇచ్చిన వెంటనే టీఎస్పీఎస్సీలో ఆ లింక్లో మీరు ఆబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు అండి. సో లెట్ us గెట్ స్టార్టెడ్ విత్ దిస్ 20 క్వశ్చన్స్. 20 క్వశ్చన్స్లో లాస్ట్ సెక్షన్లో మనకి ఇచ్చారు 126 క్వశ్చన్ దగ్గర నుండి 150 వరకు. సో వన్స్ మనం ఇక్కడ చూసినట్లయితే దీంట్లో బోత్ వొకాబులరీ ఉన్నాయి, అలాగే గ్రామర్ కూడా ఉంది. 25 క్వశ్చన్స్ ఉన్నాయి టోటల్గా. ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ రెండు కూడా ఫస్ట్ అండ్ సెకండ్, ఈ రెండు కూడా డైరెక్ట్లీ వొకాబులరీ బేస్డ్ అండి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో ఏమన్నారంటే, యాంటనిమ్ ఆఫ్ ద వర్డ్ అన్నాడు. చాలా మంది చేసే తప్పు ఏంటి అని అంటే, ముందు అసలు క్వశ్చన్ యొక్క మోడల్ ఏంటి అని గుర్తుపట్టలేకపోతున్నారు. అది నేను గమనించిన, చాలా కామెంట్స్లో గమనించిన విషయం అది. యాంటనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్. ఇది ముందు మీకు తెలియాలి. తెలిసిన వాళ్ళకి పర్లేదండి, ఇంత చిన్న విషయం చెప్తున్నారు అనుకోవద్దు. తెలియని వాళ్ళ కోసం అనేది కూడా పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్. యాంటనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్ ఏంటని కనుక్కోవాలి. మనకు చిన్నప్పటి నుండి టెక్స్ట్ బుక్స్లో యాంటనిమ్స్ అని ఉండవు, ఆపోజిట్ వర్డ్స్ అని మనం నేర్చుకున్నాం బేసిక్. అంటే 90s కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా? సో ఆపోజిట్ వర్డ్ ఏంటి అని అడిగారు. ఇక్కడ ఏంటి అని అంటే బ్యారన్ ల్యాండ్ అన్నారు. మీరు కేర్ఫుల్గా గమనించాలి. ఈ వొకాబులరీ సెక్షన్స్లో మనకు డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. చాలా కష్టమైన మన మోడల్ ఏంటి అని అంటే, ఇప్పుడు 126 క్వశ్చన్ కదా, 126 అని ఇచ్చేసి వాట్ ఈజ్ అ సినోనిమ్ అని ఇచ్చేసి కింద ఓన్లీ బ్యారన్ అనే వర్డ్ ఇచ్చేసి, ఓకేనా? కింద ఓన్లీ బ్యారన్ అనే ఒక వర్డ్ ఇచ్చేసి దానికి డైరెక్ట్గా ఆప్షన్స్ 1, 2, 3, 4 సినోనిమ్ అని చెప్పాడు, బ్యారన్ అనే వర్డ్ ఇచ్చాడు, 1, 2, 3, 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇలా కనుక్కోమంటే ఇది మీరు అంత ఈజీగా సాల్వ్ చేయలేరు. ఎందుకు అని అంటే అసలు ఆ వర్డ్ మీనింగ్ ఏంటని మనకు తెలియకపోవచ్చు. బట్ ఈ మోడల్ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇది ఒక సెంటెన్స్లో ఫ్రేమ్ చేశాడు. ఇది వేరే మోడల్ అండి. ఇది ఒక మోడల్, ఇది ఒక మోడల్. నో వన్ లైక్స్ టు కల్టివేట్ ఇన్ అ బ్యారన్ ల్యాండ్ అన్నాడు. ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంటి సార్, ఎందుకు ఈ డిఫరెన్సియేషన్ చెప్తున్నారు అని అంటే, ఈ మోడల్ ఏదైతే ఉందో ఇది చాలా మందికి ఒక నెగిటివ్ పాయింట్స్ తీసుకొచ్చే మోడల్. అంటే దీనివల్ల మార్క్స్ రాకపోవచ్చు, ఎందుకంటే కొంతమంది డైరెక్ట్గా వర్డ్ యొక్క మీనింగ్ తెలియదు. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు చాలా మంది ఈ బ్యారన్ అనే వర్డ్ మీనింగ్ సపరేట్గా తెలియకపోయినా సెంటెన్స్లో చదివినప్పుడు ఒక మీనింగ్ అనేది మీరు ఫ్రేమ్ చేసుకోగలరు. అట్లీస్ట్ 50% ఆఫ్ ద పీపుల్ అయినా సరే ఇది గమనించగలరు. మీరు ఏమన్నారంటే ఇక్కడ
నో వన్ లైక్స్ టు కల్టివేట్ ఇన్ ఎ బ్యారన్ ల్యాండ్ అన్నారు. అంటే ఎవరికి కూడా బ్యారన్ ల్యాండ్లో కల్టివేట్ చేయడం ఇష్టం ఉండదంట. ఇప్పుడు కల్టివేషన్ అంటే తెలుసు కదండి, మరి వ్యవసాయం చేయడాన్ని, మొక్కలు పెంచడం మనం కల్టివేషన్ అంటాం. ఎవరికి ఇష్టం ఉండదంట. ఎక్కడ ఎక్కడ వ్యవసాయం చేయడానికి ఇష్టం ఉండదు? ఇన్ ఏ బ్యారన్ ల్యాండ్. బ్యారన్ ల్యాండ్ అంటే బీడు భూములు, నీళ్లు లేకుండా అంత చెత్త చెదరం ఉండే భూముల్ని మనము బ్యారన్ ల్యాండ్ అంటాం. ఈ విధమైన ఫ్రేమ్ అయితే మనకు వచ్చింది కదా, ఇది మనకున్న ఒక ప్లస్ పాయింట్. ఈ ప్లస్ పాయింట్ మీరు ఉపయోగించుకోవాలి. సో ఇక్కడ బ్యారన్ అంటే బేసిక్గా సింపుల్ మీనింగ్ వచ్చేసి ఇక్కడ మనకు డ్రై ల్యాండ్ అనమాట. డ్రై, ఎలాంటి వాటర్ లేకుండా, ఎదుగుదల లేకుండా దాన్ని బ్యారన్ ల్యాండ్ అంటాం. బీడు భూములు అంటాం మనం తెలుగులోనే. దీనికి ఆపోజిట్ అడిగారు. ఇప్పుడు డ్రై ల్యాండ్కి ఆపోజిట్ ఏమవుతుంది? డ్రై ల్యాండ్, బ్యారన్ ల్యాండ్ అంటే అక్కడ ఎలా మొక్కలు ఏంటి, అగ్రికల్చర్ కానీ, ఇంకా పండ్ల మొక్కలు కానీ, పూల మొక్కలు కానీ ఏం పెరగవు. అలా పెరిగే చోటు ఏదైతే ఉంటుందో అది మనకు ఆపోజిట్ అవుతుంది, అవునా? సో ఇక్కడ బ్యారన్కి ఆపోజిట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫర్టైల్ ల్యాండ్. ఫర్టైల్ అంటే సమృద్ధిగా, ప్రొడక్టివ్ ల్యాండ్ అన్నమాట. ప్రొడక్టివ్ ల్యాండ్ ఏదైతే మనకు మంచిగా మొక్కలు పెంచుకోవడానికి ఉపయోగపడుతుందో దాన్ని ఫర్టైల్, ఫర్టిలిటీ అంటారు, తెలుసు కదా మీకు. ఇది మనము అంటే ఉమెన్కి కూడా ఉపయోగిస్తారు. ఉమెన్ ఫర్టిలిటీ అంటారు, జెండర్ ఫర్టిలిటీ అంటారు, అలాగే యానిమల్ ఫర్టిలిటీ అంటారు. ఫర్టిలిటీ అంటే పెరగడం అనమాట, ఎదగడం, ప్రొడక్ట్ అవ్వడం, కొత్తగా ఒకటి ఉపయోగించడాన్ని ఫర్టైల్ అంటారు. డెసోలేట్ అంటే ఇది కూడా డ్రైయే. డెస్పరేట్ అంటే కూడా ఎనీథింగ్ దట్ ఈస్ అలోన్ అంటే లెఫ్ట్ అని కూడా అనొచ్చు. ఇది లెఫ్ట్ ల్యాండ్ అంటే వ్యవసాయం చేయడానికి ఉపయోగం లేకుండా వదిలేసిందని డెస్పరేట్ ల్యాండ్ అంటారు. పార్చ్ ల్యాండ్ అంటే కూడా డ్రై ల్యాండ్ అనమాట. ఎలాంటి దాంట్లో లైఫ్ లేకుండా ఉంటే దాన్ని పార్చ్ ల్యాండ్ అంటారు. సో ఈ విధంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఈ మూడు కూడా ఈ బ్యారన్ అనే వర్డ్కి దగ్గరగా ఉన్నాయి, అంటే సినోనిమ్స్ అవుతున్నాయి ఇవన్నీ. సో యాంటనిమ్ వచ్చేసి మనకి ఇక్కడ ఏం తీసుకోవచ్చు అంటే ఓన్లీ ఫర్టైల్. ఇది మనకు వచ్చే ఆన్సర్. సో ఇంత అనాలిసిస్ చేయగలిగితే మనకు అంటే ఈ అనాలిసిస్కి మీకు ఒక 2-3 minutes పట్టుండొచ్చు. మీరు ఒకసారి టైం చూసుకోవచ్చు అక్కడ కింద. బట్ ఈ ఆన్సర్ అనేది మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయాలి, ఓకేనా? తర్వాత నెక్స్ట్ వన్ చూడండి. కొంచెం జూమ్ చేస్తాను మీరు క్లియర్గా చూడడానికి. ఫైండ్ అవుట్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇక్కడ ఏమన్నారంటే మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ అన్నారు. మీనింగ్ అంటే ఏం లేదంటే సినోనిమ్. యాంటనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్, సినోనిమ్ అంటే సేమ్ వర్డ్ అనమాట, సేమ్ మీనింగ్ రావాలి. ఇప్పుడు రిజాల్వ్డ్ అనేది మనకి ఇక్కడ వర్డ్. సాల్వ్డ్ అంటేనేమో ఒక ఇష్యూని మనము సింపుల్గా సాల్వ్ చేయడం, ప్రాబ్లం లేకుండా క్లియర్ చేయడాన్ని సాల్వ్ అంటాం. రీసాల్వ్ అంటే కూడా ఆల్మోస్ట్ సేమ్. రీసాల్వ్ అంటే కూడా ఒక ఇష్యూని మళ్ళీ అయిపోయిన ఇష్యూని మళ్ళీ జరిగింది అనుకోండి, సాల్వ్ చేసిన ఇష్యూ మళ్ళీ జరిగి దాన్ని మళ్ళీ రీసాల్వ్ చేయడాన్ని మనం ఈ సెంటెన్స్లో యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఏమన్నారంటే బోత్ ద కంట్రీస్ రిజాల్వ్డ్ టు ఫైట్ టెర్రరిజం ఎట్ ఎనీ కాస్ట్. ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో రిజాల్వ్డ్ అంటే మీనింగ్ ఏంటి గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ని డైనమిక్ లాంగ్వేజ్ అంటారు. ఏంటి డైనమిక్ లాంగ్వేజ్ అంటే ఒక వర్డ్ని ఒక కాంటెక్స్లో ఒక మీనింగ్ వస్తుంది, ఇంకొక కాంటెక్స్లో ఇంకొక మీనింగ్ వస్తుంది. అంటే మీనింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది గమనించాలి మీరు కేర్ఫుల్గా. ఇప్పుడు రిజాల్వ్ ద ప్రాబ్లమ్ అని అంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం. ఇక్కడ రిజాల్వ్ ఏ విధంగా ఇచ్చాడంటే బోత్ ద కంట్రీస్ రిజాల్వ్డ్ టు ఫైట్ టెర్రరిజం ఎట్ ఎనీ కాస్ట్. ఎట్ ఎనీ కాస్ట్ అంటే ఏదేమైనా సరే బోత్ కంట్రీస్ ఏం చేస్తారంటే ఏమన్నా జరగనివ్వండి, మనమైతే టెర్రరిజంని ఫైట్ చేయాలి, టెర్రరిజం లేకుండా మనం అంతం చేయాలి అని బోత్ కంట్రీస్ ఏవో చేసాయి. దాన్ని ఇక్కడ రిజాల్వ్డ్ అంటున్నాడు. రిజాల్వ్డ్ అంటే దాని అర్థము డిటర్మైన్డ్. ఇక్కడ డిటర్మైన్డ్ అంటే కంకణం కొట్టుకున్నారు అని అంటారు తెలుగులో, తెలుసా? ఏదైనా ఉద్యమం చేయడానికి కంకణం కొట్టుకున్నారంటే వాడు ఇంకా డిసైడ్ అయిపోయాడు అనమాట. అది అప్రూవ్డ్ అంటే శాంక్షన్. గవర్నమెంట్ ఏదైనా శాంక్షన్ చేయడానికి మనం అప్రూవ్ అనొచ్చు. సబ్మిట్ అంటే టు ప్రొవైడ్. ఇంప్రూవ్ అంటే టు జనరేట్ సంథింగ్, టు ప్రొవైడ్ సంథింగ్, దీన్ని ప్రొడ్యూస్ సంథింగ్, జనరేట్ అని కూడా అనుకోవచ్చు మనము. సో ఇక్కడ మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే డిసైడెడ్. రెండు కంట్రీస్ కూడా డిసైడ్ అయ్యాయంట. దేనికోసం డిసైడ్ అయ్యాయంటే టెర్రరిజం ఫైట్ చేయడానికి డిసైడ్ అయ్యాయి. ఎట్ ఎనీ కాస్ట్ అంటే అవతల వైపు నుండి కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఉండనివ్వండి, దాన్నే ఎట్ ఎనీ కాస్ట్ అంటారు. సో ఆన్సర్ కమ్స్ విత్ 2. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అన్నారు ఇక్కడ. ఓకే, ఇక్కడ కేర్ఫుల్గా గమనించండి. ఈ వర్డ్స్లో నేను డైరెక్ట్ ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని అయితే నేను చెప్పను, ఒకసారి మీరు గమనించాలి. ఇక్కడ చూడండి, కలెక్ట్ అంటే మీకు తెలుసు కదా. కలెక్ట్ అని మీరు కలెక్ట్ ద మనీ, మీకు ఏమైనా పార్టీస్ ఉంటే మనీ కలెక్ట్ చేయండి,
ఇండిపెండెంట్స్ ఉంటే అవి కలెక్ట్ చేయండి, ఎవరైనా బుక్స్ తీసుకున్న బుక్స్ కలెక్ట్ చేయండి, నోట్ బుక్స్ తీసుకున్న నోట్ బుక్స్ కలెక్ట్ చేయండి, స్కూల్లో యూజ్ చేస్తారు, కాలేజ్లో యూజ్ చేస్తారు, బయట ఫ్రెండ్స్ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర యూజ్ చేసేది. ఓకే, కొత్త కలెక్షన్ వచ్చింది, ఎవరైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు కొత్త కలెక్షన్స్ వచ్చాయంట అని అంటారు, అవును కదా. కలెక్ట్ అనేది వర్బ్ ఫామ్, ఓన్లీ కలెక్ట్ అని ఉంటాయి, అవునా. కలెక్షన్ అయిపోతే ఇది నౌన్ ఫామ్ అవుతుంది. ఆల్రెడీ కలెక్షన్ అనేది మనకు స్పెల్లింగ్ కరెక్టే, డబుల్ ఎల్ ఉండాలి. తర్వాత ప్లెజర్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ప్రెజర్ కాదు, ఇది ప్లెజర్. ప్రెజర్ అంటేనేమో ఒత్తిడి, స్ట్రెస్ అన్నమాట, అది వేరే. ఈ ప్లెజర్ వచ్చేసి హ్యాపీనెస్, సంతోషం పొందాలని ప్లెజర్ అని అంటారు, ఓకేనా. PLEASURE, ప్లెజర్, ఇది కరెక్ట్ స్పెల్లింగ్. ఓకే, ఇంకా కావాలంటే ఈ విధంగా డివైడ్ చేయండి. ఏ విధంగా డివైడ్ చేస్తారంటే ఇది ప్లీ, ఇంకొకటి షోర్, ప్లీ షోర్. దీన్ని రెండు కలిపి, ఇవి సపరేట్ వేరే మీనింగ్స్ ఉంటాయి ప్లీకి షోర్కి, బట్ ఈ రెండు కలిపితే వచ్చేది కొత్త వర్డ్ ఏంటంటే హ్యాపీనెస్, అది ప్లెజర్. తర్వాత ఎంబ్రాసింగ్ అని అంటే హేళన చేయడము, ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, దీన్ని బీ లిటిలింగ్ అని కూడా అని అంటారు. బీ లిటిల్ అంటే ఎదుటి వాళ్ళని తగ్గించి మాట్లాడడం అనమాట. సో ఎంబ్రాసింగ్ లో డబుల్ ఆర్ ఉండాలి, డబుల్ ఎస్ ఉండాలి, స్పెల్లింగ్ ఈజ్ ఓకే. తర్వాత హరాస్మెంట్ దగ్గరికి రండి. ఈ హరాస్మెంట్ లో ఏమి ఇచ్చాడు, ఇక్కడ హరాస్ అనేది డబుల్ ఆర్ తో ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. హరాస్ లో డబుల్ ఆర్ ఉండదండి, ఓన్లీ సింగిల్ ఆర్ ఉంటుంది, ఒక ఆర్ తీసేయాల్సి వస్తుంది ఇక్కడ. సో రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అన్నాడు కాబట్టి వీ హ్యావ్ టు గో విత్ ద ఫోర్త్ ఆప్షన్. తర్వాత ఫైండ్ అవుట్ ద సినోనిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఈ హంబుల్ అనే వర్డ్ కి సినోనిమ్ ఏంటని అడిగారు ఇక్కడ. హిస్ హంబుల్ అప్రోచ్ హెల్ప్డ్ హిమ్ టు గెట్ ద వర్క్ డన్. సినోనిమ్ అంటే ఇంతకు ముందే చెప్పాను కదా మీకు, మీనింగ్ అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ రెండు సెంటెన్స్ చూడండి ఒకసారి కేర్ఫుల్ గా. 27, 29 గమనించాలండి ఒకసారి, కేర్ఫుల్ గా గమనించండి. ఇక్కడ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ అన్నాడు, ఇక్కడ సినోనిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ అన్నాడు. గుర్తుపెట్టుకోండి, రెండు ఒక్కటే, మీనింగ్ అన్న సినోనిమ్ అన్న సేమ్ అన్నమాట. ఇంకా బ్యాంకింగ్ పర్స్పెక్టివ్కి వస్తే ఇంకా చాలా టైప్స్ లో అడుగుతాడు. క్లోజెస్ట్ అని, నియరెస్ట్ అని, క్లోజెస్ట్ అన్న, నియరెస్ట్ అన్న, రీప్లేస్మెంట్ ఆఫ్ వర్డ్ అన్న సేమ్ అనమాట. ఈజ్ హంబుల్ అప్రోచ్ హెల్ప్డ్ హిమ్ గెట్ ద వర్క్ డన్. ఇతని హంబుల్ అప్రోచ్ ఏవైతే ఉందో, అతని హంబుల్ అప్రోచ్ వల్ల అతనికి కావాల్సిన పని త్వరగా జరిగిపోయింది. ఇప్పుడు హంబుల్ అనే వర్డ్కి మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి అని అడుగుతారు. హంబుల్ అంటే చాలా రెస్పెక్ట్ఫుల్గా, తర్వాత చాలా మోడెస్ట్గా, చాలా బ్యాలెన్స్డ్గా ఉండడాన్ని మనము హంబుల్ పర్సన్ అంటాం. ఒకసారి ఫస్ట్ ఆప్షన్ చూడండి, కర్టియస్ అంటే బీయింగ్ వెరీ పొలైట్ అనమాట, చాలా పొలైట్గా, చాలా ఒదిగి ఉండడాన్ని మనము దీన్ని జెనియల్ అని కూడా అంటారు. జెనియల్ అంటే కూడా సేమ్ అనమాట, చాలా ఫ్రెండ్లీగా, క్లోజ్గా ఉండడాన్ని కర్టియస్ అనొచ్చు. తర్వాత సెకండ్ ఆప్షన్ చూడండి, ఇక్కడ అవుట్రేజియస్ అంటే చాలా ఈవిలిష్గా, హరిబుల్ అనమాట. ఇంకా అవుట్రేజియస్ ఫైట్స్ అని అంటారు, చాలా కోపంగా, యాంగ్రీగా, అవుట్రేజియస్. తర్వాత థర్డ్ వన్ చూడండి, థర్డ్ వన్ ఏమన్నంటే ఇక్కడ పోయినెంట్ అంటే ఏ సాడ్ పర్సన్, ఎక్స్క్యూజ్ మీ, దీన్ని మనము పిటి అని కూడా అనొచ్చు. తర్వాత ఇండిజినెంట్ లేదా ఇండిగ్నెంట్ అని కూడా అంటారు. ఇండిగ్నెంట్ అంటే పర్సన్ హూ ఈజ్ వెరీ యాంగ్రీ అనమాట, చాలా యాంగ్రీ, కోపంగా ఉండాలని ఇండిగ్నెంట్ అనొచ్చు. సో ఇక్కడ మీకు సినోనిమ్ ఆడారు కాబట్టి మనకు ఒక పాజిటివ్ వర్డ్ కావాలి. చూడండి, పాజిటివ్ వర్డ్, నెగిటివ్ వర్డ్ అంటే ఏం లేదు. పాజిటివ్ అంటే మనం చూడడానికి మంచి స్వభావాన్ని తెలియజేసే వాటిని పాజిటివ్ అని, చెడు స్వభావాన్ని తెలియజేసే వాటిని నెగిటివ్ అని అంటాం. ఇక్కడ హంబుల్ అంటే చాలా రెస్పెక్ట్ఫుల్, చాలా మోడెస్ట్గా, బ్యాలెన్స్డ్గా, పొలైట్గా ఉండే పర్సన్. సో అలాంటి ఒక పాజిటివ్ వర్డ్ ఎక్కడ అని చెప్తారా ఈ ఆప్షన్స్లో? దట్ ఆప్షన్ ఈస్ ఫస్ట్ వన్. తర్వాత లెట్ us get into 130th question. 130 క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఏపీజే అబ్దుల్ కలాం, ద erstwhile ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, wrote వింగ్స్ ఆఫ్ ఫైర్. ఇక్కడ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎవరైతే ఉన్నారో, హీ వాజ్ సమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆ erstwhileకి ఇక్కడ సమ్మని యూజ్ చేశాను నేను. హీ రోట్ వింగ్స్ ఆఫ్ ఫైర్ అన్నారు. ఇక్కడ erstwhile అంటే వెరీ సింపుల్ మీనింగ్ అండి, అంటే ఓల్డ్ అనమాట. మన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఎక్స్ అన్నట్లు, ఎక్స్. ఎల్డర్, ప్రెసెంట్, ఇవి రెండు మీనింగ్స్ కాదు అసలు. సినోనిమ్ అడిగారు, మనం మీనింగ్ కోసం చూడాలి. ప్రీవియస్ అంటే ఓల్డే, ఫార్మర్ అంటే కూడా ఓల్డ్. మళ్ళీ ఇంకొక ఫార్మర్ కూడా మనకు FAR MER ఉంటుంది. ఈ ఫార్మర్ అంటే వ్యవసాయం చేసేవాళ్ళు. ఇది రెండు పలకడానికి ఒక విధంగా ఉంటాయి, బట్ ఇది అగ్రికల్చర్ చేసే మన ఫాదర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఫార్మర్స్ అంటారు. FOR MER వచ్చేసి ఓల్డ్ అనమాట. దిస్ కమ్స్ విత్ ద సేమ్ మీనింగ్ ఆఫ్ erstwhile. మరి ప్రీవియస్ ప్రెసిడెంట్ కూడా అనొచ్చు కదా సార్ అంటే, గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ అని అంటే జస్ట్ బిఫోర్ అనమాట, ఇంతకుముందు. ప్రీవియస్ అవర్ అంటే ఇంతకుముందు అవర్ అనే. ఈ ఫార్మర్ అంటే ఇంతకుముందు ఎప్పుడో ఉన్న, ఇంతకుముందు అంటే జస్ట్ రీసెంట్ గా జరిగింది కాదు, ఇంతకుముందు వర్క్ చేసిన ప్రెసిడెంట్ అని చెప్పడానికి మనకు ఫార్మర్ ప్రెసిడెంట్, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అని యూజ్ చేస్తాం.
సో ఆన్సర్ కమ్స్ విత్ 4. నెక్స్ట్ వన్ 131. కంప్లీట్ ద గివెన్ సెంటెన్స్ యూజింగ్ ద గ్రామటికల్లీ కరెక్ట్ ఆప్షన్. ఇంకా ఇక్కడ ఇది టెన్స్ రూల్ అండి. ఇక్కడ టెన్స్ ఏదైతే రూల్ చెప్తున్నానో ఈ రూల్ మీరు రాసుకోవాలి. లేదా నేను రాసుకుని ఓన్లీ వింటాను అనండి, తర్వాత మీకు గుర్తుండదు, మళ్ళీ వీడియో చూడాల్సి వస్తుంది. రిమెంబర్, ఓకేనా? ఇప్పుడు అనిరుద్ధ్ అన్నారు. అనిరుద్ధ్ అంటే ఇది సింగులరా ప్లూరలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిరుద్ధ్ అనేది ఒక పర్సన్ కదా, సింపుల్గా దీన్ని హీ అనొచ్చు కదా, అతను అని అంటాం. ఎప్పుడైనా మీకు నౌన్ సింగులరా ప్లూరల్ అని తెలియనప్పుడు దాన్ని ప్రొనౌన్లోకి చేంజ్ చేయండి, అది ఈజీ అయిపోతుంది. హీ అనేది సింగులర్ కదా, ఇప్పుడు సింగులర్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి హెల్పింగ్ వర్బ్స్ కూడా సింగులరే రావాలి. హీ హ్యాస్ సింగులరే, హీ హ్యాస్ సింగులరే, హ్యావ్ అనేది ప్లూరల్, సెకండ్ ఆప్షన్ డైరెక్ట్ తీసేస్తాం, హ్యాడ్ కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు సెకండ్ బ్లాంక్ వద్దాం. అనిరుద్ధ్ హ్యాస్ లేదా హ్యాడ్ జస్ట్ డాష్ టు ద మార్కెట్. ఇప్పుడు మనకున్న రూల్ ఏంటి అని అంటే ఇంగ్లీష్లో హ్యావ్ ఫార్మ్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఈ మూడింటిని హ్యావ్ ఫార్మ్స్ అంటాం. వీటితో వచ్చే రూల్ ఏంటి అంటే వీటి తర్వాత V3 అనే వర్బ్ ఫార్మ్ వస్తుంది. వర్బ్ ఫార్మ్స్ ఉంటాయండి మనకు V1, V2, V3 అని. ఇక్కడ మనకు V3 ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు వెంట్ అనేది ఏంటి అని అంటే V2, గాన్ అనేది ఏంటి అని అంటే V3, గోయింగ్ అనేది V4, గో అనేది V1, గోస్ అనేది V5. ఇవి తెలిసి ఉండాలి ముందు. ఇది బేసిక్ నాలెడ్జ్. వామ్మో ఇదేంటి సార్ ఇన్ని కూడా చెప్పారు అనుకోవద్దు మీరు, ఇది వెరీ బేసిక్. చిన్నపిల్లగాన్ని వెళ్ళిన అడిగినా సరే 5th స్టాండర్డ్ కూడా చెప్తాడు ఇది, ఓకేనా? సో ఇక్కడ గో V1, వెంట్ V2, గాన్ V3, గోయింగ్ V4, గోస్ V5. ఇప్పుడు మీకు రూల్ ఏమని చెప్పాను, హ్యావ్ ఫార్మ్స్ తర్వాత మనకు V3 రావాలి. సార్ వెంట అంటే కూడా వెళ్ళాడనే కదా అర్థం అని కొంతమంది ఇంకా వేరే రిటర్న్ ప్రశ్నలు వేస్తారు. అది వెళ్ళడమే ఇది వెళ్ళడమే. కాకపోతే రూల్స్ ఏంటి అని అంటే ఈ రూల్ ప్రకారం గ్రామటికల్ రూల్ ప్రకారం వెళ్ళాలి. మనకు వచ్చిన అర్థం కాదు, అక్కడ కావాల్సింది గ్రామర్ రూల్ కావాలి. ఆ గ్రామర్ రూల్లో మనకు రావాల్సింది ఏంటంటే V3. సో ఆప్షన్స్లో ఉన్న V3 ఎక్కడ ఉంది, ఓన్లీ థర్డ్ ఆప్షన్. సో ఈ విధంగా గ్రామర్ రూల్ గుర్తుపెట్టుకుని మనకు ఆన్సర్ వస్తుంది. సో అనిరుద్ధ్ అనేది సింగులర్ కాబట్టి సింగులర్ తీసుకుంటున్నాం. హ్యాజ్, హ్యాడ్, ఓకే, హ్యాడ్ సింగులర్కి యూజ్ చేయొచ్చు, ప్లూరల్కి యూజ్ చేయొచ్చు. హ్యావ్ మాత్రం ఓన్లీ ప్లూరల్కి యూజ్ చేస్తాం, హ్యాజ్ మాత్రం సింగులర్స్కి యూజ్ చేస్తాం. ఇప్పుడు హ్యాజ్ వచ్చిందంటే పక్కన V3 రావాలి. ఇవన్నీ ఆప్షన్స్లో కొన్ని ఒక దాంట్లో V2 ఇచ్చాడు, ఒక దాంట్లో V3, ఒక దాంట్లో V4. సో ఓన్లీ V3 కాబట్టి ఆన్సర్ ఇస్ 3. తర్వాత ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ ద పంచువేషన్ మార్క్స్ యూజ్డ్ కరెక్ట్లీ? పంచువేషన్ మార్క్స్ ఎక్కడెక్కడ కరెక్ట్గా యూజ్ చేశారంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డస్ అని అన్నారు. ఇక్కడ ఈ డస్ అనేది ఏంటి అంటే ఒక హెల్పింగ్ వర్బ్ అండి. డూ, డస్, డిడ్, వీటి మూడింటిని మనం డూ ఫార్మ్స్ అంటాం. వీటిని ఏమంటామని చెప్పాను ఇంతకుముందు చెప్పాను, వీటిని హ్యావ్ ఫార్మ్స్ అంటాం. పైన హ్యావ్, యాజ్ అని. ఈ డూ, డస్, డిడ్ని మనం హెల్పింగ్ వర్బ్స్, వీటిని డూ ఫార్మ్స్ అంటాం. వీటి తర్వాత రూల్ ఏంటంటే బేసిక్గా ఇట్ వస్తుంది మనకి. ఇక్కడ గ్రామటికల్ రూల్ ప్రాబ్లం కాదు, కాకపోతే ఇక్కడ ఒకటి చెప్తున్నాను వినండి. ఇవి హెల్పింగ్ వర్బ్సే, ఇవి హెల్పింగ్ వర్బ్సే. హ్యావ్ ఫార్మ్ హెల్పింగ్ వర్బ్సే, డూ ఫార్మ్స్ కూడా హెల్పింగ్ వర్బ్సే. వీటిని ఎప్పుడైతే మనం ఒక సెంటెన్స్ బిగినింగ్లో యూజ్ చేస్తామో ఇవి ఒక క్వశ్చన్గా ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ గో టు కాలేజ్, డిడ్ యూ ఈట్ ఫుడ్ ఎస్టర్డే, హ్యావ్ యూ గాన్ టు టెంపుల్, హ్యాజ్ హీ మెట్ యూ ఎస్టర్డే. ఇలాంటి సెంటెన్స్ యూజ్ చేస్తాం. ఇవన్నీ క్వశ్చన్స్ అన్నమాట. క్వశ్చన్ అంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఇట్ షుడ్ ఎండ్ విత్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ లేదు కదా, ఫస్ట్ వన్ ఈజ్ అవుట్. తర్వాత ఏ సెంటెన్స్ తీసుకున్నా సరే ఇంగ్లీష్ మనకు ఫస్ట్ క్యాపిటల్తో స్టార్ట్ అవ్వాలి. ఇది కూడా రాంగే. ఓకే, కరెక్ట్లీ పంచువేషన్స్ ఏవైతే ఉన్నాయో అది యూజ్ చేయమన్నాడు మళ్ళీ. ఓకే, ఇక్కడ మళ్ళీ సెంటెన్స్ చదవాలండి కేర్ఫుల్గా. కొన్నిసార్లు రాంగ్లీగా ప్రొనౌన్స్ చేసిన వాటిని రాసిన వాటిని ఏంటి అని కూడా అడుగుతాడు. కరెక్ట్లీ కాబట్టి రాంగ్ అన్నీ కూడా ఎలిమినేట్ చేద్దాం. రోహిత్ సేస్ ఐ ఆమ్ ఏ షటిల్ ప్లేయర్. రోహిత్ సేస్ కామా తర్వాత మనకు డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్ రావాలి, ఓపెన్ క్లోజ్ రెండు రావాలి. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉండే మనకి ఇక్కడ సెంటెన్స్. అదేంటి సార్ డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు కదా అని అంటే ఇక్కడ కామా లేకుండా కామా తీసేసి మనం ఇక్కడ దట్ పెడితే అది కూడా కరెక్ట్గానే అవుతుంది. వర్డ్స్ ఎక్స్ట్రా మనం యూజ్ చేయడానికి ఇక్కడ ఛాన్స్ లేదు. ఇది ఓన్లీ పంచువేషన్స్, గ్రామర్ ఎర్రర్ కాదు. సో రోహిత్ సేస్ కామా ఐ ఆమ్ ఏ షటిల్ ప్లేయర్, డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్ ఇవ్వాలి రెండింటికి, ఫుల్ స్టాప్. ఇది మనకు డైరెక్ట్ స్పీచ్లో వచ్చే పంచువేషన్స్. థర్డ్ వన్ కూడా అవుట్. సో మోస్ట్ ప్రాబ్లం మనకు ఆన్సర్ ఏమవ్వాలంటే 4 అవ్వాలి. 4 చూడండి. వాట్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇట్ ఈజ్. సార్ బిగినింగ్లో వాట్ అని వచ్చింది కదా సార్, వాట్ వచ్చిన ప్రతి దగ్గర క్వశ్చన్ మార్క్ పెడతాను. వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఈజ్ దిస్ బుక్, వాట్ ఈజ్ దిస్ మూవీ, వాట్ ఈజ్ దిస్ ఫుడ్, ఇలా వాట్ అన్ని క్వశ్చన్లో యూజ్ చేస్తాం కదా సార్ అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ వాట్ అనే WH వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాట్, హౌ అనేసి ఈ వర్డ్స్ని ఆశ్చర్యాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐడియా అడ్వర్టైజ్మెంట్ గుర్తుందా మీకు? బిగినింగ్లో అప్పుడెప్పుడో ఇచ్చేవాళ్ళు మన చిన్నప్పుడు. అక్కడ ఒక సెంటెన్స్ చెప్పేవాళ్ళు, గుర్తుందా? వాట్ అన్ ఐడియా సర్జీ అని అనేవాళ్ళు. గుర్తుందా? ఐడియా ఒక గొప్పదనం చెప్పడానికి
వాట్ అండ్ ఐడియా సర్జీ అంటాడు. అక్కడ వాట్ అనేది ఏంటి, క్వశ్చన్ చేస్తున్నారనా? లేదు, ఎంత బాగుందండి మీ ఐడియా అనే ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. సో ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి కూడా వాట్ అని యూజ్ చేస్తారు. మరి ఎట్లా సార్ ఇవి రెండింటిని గమనించడము, డిఫరెన్స్ గమనించడము అలా అంటే, ఈ డబ్ల్యూహెచ్ వర్డ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉందనుకోండి, డైరెక్ట్గా ఈ డబ్ల్యూహెచ్ వర్డ్ అనేది క్వశ్చనే చెప్తుందని గుర్తుపెట్టుకోండి. లేదు, ఈ డబ్ల్యూహెచ్ వర్డ్ తర్వాత డైరెక్ట్ నౌన్ ఉందనుకోండి, ఈ డబ్ల్యూహెచ్ వర్డ్ ఒక ఆశ్చర్యాన్ని తెలియజేస్తుందని గుర్తుపెట్టుకోండి. ఆశ్చర్యం అంటే దీన్ని ఎక్స్క్లమేటరీ మార్క్ అంటాం. ఈ డిఫరెన్స్ ఇది. డబ్ల్యూహెచ్ వర్డ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తే క్వశ్చన్ మార్క్, డబ్ల్యూహెచ్ వర్డ్ తర్వాత నౌన్ వస్తే ఇది ఒక ఎక్స్క్లమేటరీ మార్క్. సో వాట్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇట్ ఈజ్, లాస్ట్లో ఏమొచ్చింది, ఎక్స్క్లమేటరీ. మరి ఇప్పుడు ఈ రూల్ అప్లై చేద్దామా? ఈ 2 రూల్స్ చెప్పాను కదా, ఇక్కడ చూడండి. అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ, వాట్ తర్వాత ఏమొచ్చింది, ఇక్కడ నౌన్ ఫామ్ వచ్చింది కదా. సో నౌన్ వచ్చింది కాబట్టి ఈ వాట్ అని దేన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది, ఎక్స్క్లమేషన్, ఎక్స్క్లమేటరీ మార్క్ కూడా వచ్చింది. సో ఇక్కడ దీని అర్థం ఏంటంటే, వాట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అంటే ఇది ఏమి ఇంట్రెస్టింగ్ స్టోరీ అని కాదు, ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని అర్థం. సో కరెక్ట్ పంక్చుయేషన్ మార్క్స్ కమ్స్ విత్ ద 4th one, right? Let us get into question number 133. Complete the given sentence using the grammatically correct option. ఇక్కడ కూడా మీరు చాలా బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇది కూడా టెన్స్ రిలేటెడ్ రూల్. ఇట్ ఈస్ సెడ్ దాట్ సమ్ 50 years ago అంట. 50 years ago అంటే మనం ఎప్పటి గురించి మాట్లాడుతున్నాము, పాత రోజుల్లో జరిగిన దాని గురించి మాట్లాడుతున్నాము. ఈ విధంగా ఎగో అనే వర్డ్ బేసిక్గా మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో యూజ్ చేస్తాము, అలాగే సింపుల్ పాస్ట్ లో కూడా యూజ్ చేస్తాము. సింపుల్ పాస్ట్ అంటే పాస్ట్ ఫార్మ్స్ V2 రావాలి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే హావ్ ఫార్మ్స్ లోని V3 రావాలి. ఒకసారి ఇక్కడ చూద్దాము. సమ్ 50 years ago అంటున్నారు కాబట్టి ఇంకా రీసెంట్ జరిగిన యాక్షన్ కాదు. హ్యావ్ ప్లస్ V3ని తీసేయండి. ఎందుకు హ్యావ్ ప్లస్ V3ని తీసేస్తారు సార్ అంటే, ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ యాక్షన్స్ రీసెంట్ గా కంప్లీట్ అయిన యాక్షన్స్ గురించే మాట్లాడతాం, ఎప్పుడో పాత రోజుల్లో కాదు. ఇక్కడ 50 years ago అన్నాడు కాబట్టి ఎప్పుడో పాతవే అని అర్థము. అంటే మనకు ఓన్లీ పాస్ట్ ఫార్మ్స్ అనేవి V2 లేదా was లేదా were ఇవి రావాలన్నమాట మనకు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫ్రమ్ 50 years ago దీస్ ట్రైబల్స్ హ్యావ్ హార్డ్ వర్కింగ్ పీపుల్. దీస్ ట్రైబల్స్ ఆర్ అన్నాడు, ఆర్ అనేది ప్రెజెంట్ అవుతుంది కదా, తీసేయండి. హ్యావ్ కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ తీసేయండి. వర్ అనేది పాస్ట్, ఓకే. బీన్ తర్వాత మనకి ఎప్పుడు కూడా బీనికి ముందు ఒక హెల్పింగ్ వర్బ్ రావాలి. ఇక్కడ బీనికి ముందు ఏమైనా హెల్పింగ్ వర్బ్ కనిపిస్తుందా? లేదు. ట్రైబల్స్ అనే ఒక నౌన్ ఫామ్ కనిపిస్తుంది. సో మనకు ఆన్సర్ ఏమవుతుందో అబ్సల్యూట్లీ వర్ అనమాట. సో 2 ప్రెజెంట్ ఫార్మ్స్ తీసేసాము, పాస్ట్ ఇండికేటర్ కాబట్టి. బీన్ అనే దానికి హెల్పింగ్ వర్బ్ రావాలి, హెల్పింగ్ వర్బ్ లేదు, కాంబినేషన్. సో వర్ అనేది మాత్రం పాసిబుల్. ఇప్పుడు సెంటెన్స్ చూద్దాం. ఇట్ ఈస్ సెడ్ దాట్ సమ్ 50 years ago దీస్ ట్రైబల్స్ వర్ హార్డ్ వర్కింగ్ పీపుల్. ఈ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్ అంట. ఈ హార్డ్ వర్కింగ్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇది వర్బ్ ఫామ్ కాదు. ఆ పీపుల్ ఎలాంటి వాళ్ళని చెప్తున్నారు, ఇది ఒక యాడ్జెక్టివ్ అండి. హార్డ్ వర్కింగ్ పీపుల్ అంటున్నారు. పీపుల్ ఎలాంటి పీపుల్ అంటే హార్డ్ వర్కింగ్ పీపుల్ అంటే పీపుల్ ని మోడిఫై చేస్తుంది వర్డ్, ఇది ఒక యాడ్జెక్టివ్. ఓకేనా? వర్ తర్వాత మనం యాడ్జెక్టివ్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ రూల్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్. వీటి తర్వాత మనకు వచ్చే రూల్ ఏంటంటే, ఇంగ్లీష్లో వీటి తర్వాత మనకు V3 రావచ్చు, V4 రావచ్చు, నౌన్ రావచ్చు, యాడ్జెక్టివ్ రావచ్చు, అలాగే ప్రిపోజిషన్ కూడా రావచ్చు. ఓకేనా? దీన్ని సింపుల్గా నాప్ అనే ఒక షార్ట్ కట్లో కూడా మనం తీసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మనకు ఆన్సర్ కమ్స్ విత్ ద 4th one. తర్వాత, విచ్ ఆఫ్ ద 2 following ఆర్ కరెక్ట్లీ స్పెల్డ్? షల్ ఎలిమినేట్ ఆల్ దిస్. మీకు చూడడానికి ఇబ్బందిగా ఉండొచ్చు. లెట్ మీ రిమూవ్ ఆల్ దిస్. మీరు ఎలాగో దాన్ని మళ్ళీ చూడరు కాబట్టి ఇదంతా తీసేస్తాను. కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు చూడడానికి, ఎందుకంటే మనం ఎక్స్ప్లెనేషన్ అప్పుడు చాలా చాలా రాస్తూ ఉంటాం కదా. ఆ రూల్ అయితే రాసుకోండి పైన, అదే చెడపట్లేదు నేను. ఇటు పక్కన ఇచ్చిన రూల్ అయితే ఏదైతే ఉందో ఆ రూల్ రాసుకోండి. రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్ అన్నారు ఇక్కడ. గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అని కూడా ఇస్తాడు. మీరు అది మర్చిపోయి సడన్గా ఫ్లోలో మీరు వెళ్ళిపోయారు అనుకోండి, అంతే, ఇంకా అయిపోతుంది. క్వశ్చన్ సరిగా చదవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సెంటెన్స్, ఫస్ట్ వర్డ్ చూద్దాం. పార్ట్. ఓకేనా? ఇది తెలుసు కదా, పార్ట్కి ఐఏఎల్ యూజ్ చేస్తే పార్షియల్. ఈ పార్షియల్కి మనం ఇమ్ అని యాడ్ చేస్తే ఇంపార్షియల్. స్పెల్లింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. ఇంపార్షియల్ అంటే బేసిక్గా పార్షియాలిటీ అని అంటేనేమో అందరినీ ఒకేలాగా చూడకుండా బయాస్డ్ అంటారు దాన్ని. ప్రెజుడీస్డ్ అని కూడా అని అంటారు. బయాస్ చూపిస్తున్నాడు అని అంటే ఒకరిని ఒక విధంగా మమ్మల్ని ఒక విధంగా ట్రీట్ చేయడాన్ని పార్షియల్ అంటే. ఇంపార్షియల్ అంటే అలా భేదప్రాయాలు ఏం లేకుండా ఉండడం. డెవలప్, ఇది మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్న కూడా కదా. డెవలప్ ఆల్రెడీ మనకు ఆన్సర్ వచ్చింది ఇక్కడ. ఓకే, కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్ వచ్చేసాయి.
బట్ స్టిల్ లెట్ us చెక్. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి, నెక్స్ట్ వన్ కమ్స్ విత్ వెదర్. ఈ వెదర్కు స్పెల్లింగ్స్ గుర్తుపెట్టుకోండి. వెదర్కు 2 వెదర్స్ ఉంటాయి. ఒకటి WHETHER, ఇది ఒక కంజంక్షను. ఇంకోటి కూడా ఉంటుంది, ఏంటది WUATHER, ఇది క్లైమేట్ రిలేటెడ్. ఓకేనా, వెదర్ చాలా కూల్గా ఉందంటారు కదా, అది ఇది. ఈ వెదర్ వచ్చేసి ఏంటంటే కంజంక్షన్, కోరిలేషన్. వెదర్ తర్వాత మనకు ఆర్ వస్తుంది, ఇది అదనమాట. తర్వాత క్రూయాలిటీ. క్రూయాలిటీ స్పెల్లింగ్ ఏంటంటే CRUELTY, క్రూయాలిటీ. ఇక్కడ ఈ బదులు ఏ ఇచ్చారు, సో సి అండ్ డి రెండు కూడా రాంగ్ అండి. ఆన్సర్ కమ్స్ ఓన్లీ విత్ ద 4th ఆప్షన్ AB. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద కరెక్ట్ ప్లూరల్ ఫార్మ్స్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్ అన్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ రెండు అండర్లైన్ వర్డ్స్ ఇచ్చారు, వీటికి ప్లూరల్ ఫార్మ్స్ అనేది అడిగారు. స్టోరీ అనేది ఒక వర్డ్, లిల్లీ అనేది ఒక వర్డ్. ఎప్పుడైతే ఒక వర్డ్, ఈ రూల్ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, 99% ఆఫ్ ద కేసెస్లో, మళ్ళీ మీరు ఎప్పుడైనా అన్నారు కదా సార్ దీంట్లో ఎట్లా వచ్చిందని మళ్ళీ అంటారు, అంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయో చెప్తున్నాను. 99% ఆఫ్ ద కేసెస్లో ఎప్పుడైతే మీకు ఒక వర్డ్ వైతో ఎండ్ అవుతుందో దానికి ప్లూరల్ అడిగారు అనుకోండి, గుర్తుపెట్టుకోండి, దానికి ఖచ్చితంగా IES రావాలి ప్లూరల్లో. ఓకేనా, ఇప్పుడు స్టోరీ కదా, ఈ 4 ఆప్షన్స్లో IES లేని ఆప్షన్ ఏదో తీసేద్దాం. RYS ఇవి రెండు తీసేయండి. మీ ఆన్సర్ 1 అయినా అయి ఉండాలి, 2 అయినా అయి ఉండాలి కదా. సో ఇంకొకటి కూడా ఉంది మనకు, ఏముంది ఇక్కడ లిల్లీ, మళ్ళీ ఇది కూడా వైతో ఎండ్ అయిందండి, అంటే ఏం రావాలి మళ్ళీ ఇక్కడ కూడా IES రావాలి. ఇప్పుడు లిల్లీస్లో LYS అన్నాడు, ఇక్కడ IES అన్నాడు. సో మీ ఆన్సర్ ఏంటి, డైరెక్ట్గా వచ్చిందా, అది ఫస్ట్ ఆప్షన్. సో వై అనేది స్పెల్లింగ్ దీంతో ఎండ్ అయిన కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్లై అని ఒక వర్డ్ ఉంటుంది, ఇది వర్బ్ ఫామ్లో చెప్తున్నా నేను. ఓకేనా, వర్బ్ ఫామ్లో చెప్తున్నా. ఫ్లై అనే వర్డ్కి మనకు దీన్ని V5 ఫామ్లోకి చేంజ్ చేసినప్పుడు వచ్చే వర్డ్ ఏంటంటే ఫ్లైస్. ఈ ఫ్లై అనేది మళ్ళీ ఈగ కూడా అనుకోవచ్చు, ఈగలు ఉంటాయి కదా, దాన్ని కూడా ఫ్లై అంటాం, అది కూడా ఫ్లైసే. సో ఈ విధంగా వైతో కొన్ని మాత్రం ఎండ్ కావు, కొన్ని రావాలా, అందుకే నేను ఇక్కడ 99% ఆఫ్ ద కేస్ అని చెప్పాను. ఓకే, తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ ద పంక్చుయేషన్ మార్క్స్ కరెక్ట్లీ యూస్డ్. కరెక్ట్గా యూజ్ చేసిన పంక్చుయేషన్ మార్క్స్ ఎక్కడ ఉన్నాయి కింద సెంటెన్సెస్లో అని అడిగారు. I'm eliminating all this so that you won't feel uncomfortable with these writings. Yeah, మళ్ళీ ఇక్కడ కూడా కరెక్ట్లీ అన్నాడు, రాంగ్లీ అనలేదు. కరెక్ట్లీ వారికే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి ఆర్, ఇంతకుముందు మీకు ఒక పాయింట్ చెప్పాను కదా, ఏమని చెప్పాను, ఐ థింక్ నేను అది ఇప్పుడు ఎరేజ్ చేసినట్లున్నా. ఎరేజ్ చేయకూడదు, బట్ మీకోసం నేను ఎరేజ్ చేసాను. ఇక్కడ చూడండి, ఇంతకుముందే చెప్పాను కదా డస్ దగ్గర ఏమని చెప్పాను, డస్ దగ్గర. డస్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ తో సెంటెన్స్ స్టార్ట్ అవుతుందంటే అది క్వశ్చన్ మార్క్ అయి ఉండాలి. ఇంకా హెల్పింగ్ వర్బ్స్ ఇవి డూ ఫార్మ్స్, ఇవి హ్యావ్ ఫార్మ్స్, ఇంకా మళ్ళీ బీ ఫార్మ్స్ కూడా ఉంటాయి మనకు. బీ ఫార్మ్స్ వచ్చేసి ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, వీటిని బీ ఫార్మ్స్ అంటాం. ఇవి కూడా హెల్పింగ్ వర్బ్స్. వీటితో క్వశ్చన్ స్టార్ట్ అయిన, సెంటెన్స్ స్టార్ట్ అయినా కూడా క్వశ్చన్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ 136 క్వశ్చన్ గమనించినట్లయితే ఆర్తో స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అని ఇప్పుడేగా చెప్పాను నేను, అంతే క్వశ్చన్ మార్క్ రావాలి. ఆర్ యూ గోయింగ్ ఎనీవేర్ ఆన్ సండే క్వశ్చన్ మార్క్, ఎస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. మల్టిపుల్ ఆప్షన్స్ లేవు, మనం డైరెక్ట్గా ఇది ఆన్సర్ పెట్టేయచ్చు. బట్ స్టిల్ లెట్ us చెక్ ఫర్ ద రిమైనింగ్ క్వశ్చన్స్. ఇక్కడ ఈ అనేది స్టార్టింగ్లో యూజ్ చేశారు. స్టార్టింగ్ సెంటెన్స్ ఎప్పుడు కూడా క్యాపిటల్లో ఉండాలి. ఎవరైతే పంక్చుయేషన్ రూల్స్ కోసం స్పెషల్ క్లాస్ అడుగుతున్నారో ఫస్ట్ ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత కపిల్ దేవ్లో కే అనేది కూడా క్యాపిటల్లో ఉండాలి. మోరోవర్ కపిల్ దేవ్ అనేది ఒక నేమ్, ఇంగ్లీష్ అనేది కూడా ఒక నేమ్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఈ రెండు వర్డ్స్ ఎక్కడ యూజ్ చేసినా కూడా క్యాపిటల్లోనే రావాలి, అంటే బిగినింగ్లో అయినా, మిడిల్లో అయినా, ఎండింగ్లో అయినా. తర్వాత థీవ్స్ ఆర్ వెరీ క్లవర్, ఈ వెరీ తర్వాత కామా అవసరం లేదు ఇక్కడ. థీవ్స్ ఆర్ వెరీ క్లవర్ అంతే, దిస్ ఇస్ వెరీ హెవీ, మళ్ళీ దాని మధ్యలో కామా ఉండదండి. సో 4th వన్ కూడా రాంగ్, కాబట్టి మన ఆన్సర్ కమ్స్ ఓన్లీ విత్ ద 136. తర్వాత 137, కంప్లీట్ ద గివెన్ సెంటెన్స్ యూజింగ్ ద గ్రామటికల్లీ కరెక్ట్ ఆప్షన్. ఇది కూడా టెన్స్ రూల్. మళ్ళీ ఇప్పుడు మీకు టెన్స్ రూల్ దగ్గర 3 ఏమో కవర్ అయ్యాయి మీకు, ఆల్మోస్ట్ అంత, అంటే వర్బ్స్ టాపిక్ ఆల్మోస్ట్ చెప్పినట్లు. ఇంకా హెల్పింగ్ వర్బ్స్ చెప్పానంక. ద కస్టమర్స్ అన్నాము కదా, ఇప్పుడు కస్టమర్స్ అనేది ప్లూరల్ కేస్, అవునా. తర్వాత డాష్ అగేన్స్ట్ ద షాప్ కీపర్ ఏ ఫ్యూ మినిట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందే అంట, జస్ట్ ఇంతకు ముందే జరిగిన యాక్షన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తాము. ప్రజెంట్ పర్ఫెక్ట్లో వచ్చేది హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3. ఇంతకుముందు మీకు ఒక రూల్ చెప్పా పైన, ఏంటది,
50 ఇక్కడ ఒక యాక్షన్ పాస్ట్లో జరిగింది కాబట్టి అయిపోయిన యాక్షన్ కాబట్టి దీన్ని సింపుల్ పాస్ట్లో యూజ్ చేయొచ్చు. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ అని హ్యావ్ ప్లస్ V3 కూడా రాశాను నేను, అవునా? కాకపోతే హ్యావ్ ప్లస్ V3 ఎందుకు రాదు అని ఎంబెట్ డిలీట్ చేశానంటే 50 years ago అన్నాడు కదా, అప్పుడెప్పుడో జరిగిందని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో ప్రెజెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేయము. బట్ రీసెంట్గా కంప్లీట్ అయిన యాక్షన్ మాత్రం యూజ్ చేయొచ్చు. ఇక్కడ జస్ట్ ఫ్యూ మినిట్స్ ఎగోకి 50 years ago డిఫరెన్స్ ఉందా లేదా? రీసెంట్గా జరిగిన యాక్షన్ మాత్రం మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తాము. దాని స్ట్రక్చర్ వచ్చేసి హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3. ఇప్పుడు మనకు ఆన్సర్ చేసేది ఈ ఇండికేటర్తో అనమాట. ఇక్కడ చూడండి, హ్యాడ్ కంప్లైంట్, హ్యాడ్ రాదు, హ్యాజ్ లేదా హ్యావ్ రావాలి. కంప్లైంట్ అంటే ఓన్లీ V2, ఇది సింపుల్ పాస్ట్ అవుతుంది, తీసేయండి. కంప్లైనింగ్ అంటే V4 ఎక్కడ వచ్చినా గుర్తుపెట్టుకోండి, దానికి ఒక హెల్పింగ్ వర్బ్ రావాలి. ఇక్కడ బ్లాంక్ ముందు ఏమైనా హెల్పింగ్ వర్బ్ కనిపిస్తుందా మీకు? లేదు, అంటే దీన్ని బ్లాంక్లో యూజ్ చేయలేము. హ్యావ్ ప్లస్ V3 వచ్చింది, ఇక్కడ చూడండి, హ్యావ్ ప్లస్ V3, హ్యావ్ లేదా హ్యాస్. ఎందుకు సార్ హ్యాస్ ఎందుకు యూజ్ చేయకూడదు అంటే కస్టమర్స్ అన్నారు కదా, కస్టమర్స్ అనేది సింగులరా ప్లూరలా? కస్టమర్స్ ప్లూరల్, కస్టమర్ అంటే సింగులర్. సో ఇక్కడ ప్లూరల్ ఇండికేటర్ కాబట్టి ప్లూరల్కి హ్యావ్ వస్తుంది ప్లస్ V3, ఆన్సర్ కమ్స్ విత్ 4. ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్. తర్వాత 138. కంప్లీట్ ద గివెన్ సెంటెన్స్ యూజింగ్ ద గ్రామటికల్లీ కరెక్ట్ ఆప్షన్. ఇంకా ఇది కూడా సేమ్ అండి, సేమ్ టెన్స్ రూల్. ఇది కూడా టెన్స్. యూ షుడ్ డాష్ దట్ త్రూ రీడింగ్. ఒకసారి థరో రీడింగ్ కదా, ఓకే. థరో రీడింగ్ డాష్ నెసరీ టు అండర్స్టాండ్ అన్ ఎస్సే. ఒక ఎస్సే అర్థం చేసుకోవాలంటే థరో రీడింగ్ అనేది థరో రీడింగ్ అంటే చాలా కాన్సన్ట్రేట్ చేసి చాలా నీట్గా చదవడం అనమాట. ఇక్కడ షుడ్ తర్వాత బ్లాంక్ వచ్చింది, ఇక్కడ రీడింగ్ తర్వాత బ్లాంక్ వచ్చింది. షుడ్ అనేది ఒక మోడల్ వర్బ్ అండి ఇంగ్లీష్లో. ఈ మోడల్ వర్బ్ తర్వాత మనకు రావాల్సిన రూల్ ఏంటంటే మోడల్ వర్బ్స్ తర్వాత V1 లేదా మోడల్ వర్బ్స్ తర్వాత B ప్లస్ V3. V1 వస్తేనేమో యాక్టివ్ వేస్ అంటాము, B ప్లస్ V3 వస్తే ప్యాసివ్ వేస్ అంటాం. ఈ రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఏంటి అని అంటే రిమెంబర్ అనేది V1, కరెక్ట్ అనేది V1, ఫర్గెట్ అనేది V1, రిమైన్ అనేది కూడా V1. యూ షుడ్ డాష్ దట్ అంట. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఒకటి మర్చిపోవాలి, నువ్వు ఒకటి కరెక్ట్ చేసుకోవాలి, నువ్వు ఒకటి రిమైన్ చేసుకోవాలి. ఇప్పుడు రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్తున్నారు. సెంటెన్స్ సింపుల్గా అది. యూ షుడ్ రిమెంబర్ అంటే ఓకే, యూ షుడ్ ఫర్గెట్ అంటే మర్చిపోరా బాబు, చదవకు నువ్వు అని అర్థం. యూ షుడ్ కరెక్ట్ అంటే తప్పు చేసిందని కరెక్ట్ చేయడము, అది కూడా రాదు. యూ షుడ్ రిమైన్ అంటే ఏం చేయకుండా ఉండిపోవడం వల్ల, ఇది కూడా నెగిటివ్ అవుతుంది. సో మన ఆన్సర్ ఏం తీసుకోవచ్చు మనకు? ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. యూ షుడ్ రిమెంబర్ దాట్ థరో రీడింగ్. ఈ రీడింగ్ ఏదైతే ఉందో ఈ రీడింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ రీడింగ్ అనేది కూడా నౌన్ ఫామ్గా ఇక్కడ మనకు యూజ్ చేయొచ్చు. ING ఫార్మ్స్ నౌన్గా కూడా యూజ్ చేయొచ్చు, వాటిని జెరెంట్స్ అంటారు. సో అలా యూజ్ చేసినప్పుడు అవి ఎప్పుడు సింగులర్, వీటి తర్వాత సింగులర్ హెల్పింగ్ వర్బ్స్ రావాలి. సింగులర్ ఈజ్ కూడా వచ్చింది. సో ఆన్సర్ కమ్స్ విత్ ద ఫస్ట్ వన్. తర్వాత ఫైండ్ అవుట్ ద యాంటనిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. ఇప్పుడు యాంటనిమ్ అడిగారు అంటే ఆపోజిట్ వర్డ్ అడిగారు. అర్బన్ పీపుల్ కి ఆపోజిట్ ఏంటి? డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. సోఫిస్టికేటెడ్, మెట్రోపాలిటన్, లేబర్, రూరల్. అర్బన్ కి ఆపోజిట్ ఏంటండి? రూరల్ కదా. మెట్రోపాలిటన్ అన్న సోఫిస్టికేటెడ్ అంటే అడ్వాన్స్డ్ అనమాట. అడ్వాన్స్డ్గా ఉన్నదని సోఫిస్టికేటెడ్ అంటారు. లేబరర్ కాదు, తీసేయండి. మెట్రోపాలిటన్ అన్న మళ్ళీ అడ్వాన్స్ పీపుల్ అన్న సేమ్. మెట్రోపాలిటన్ సిటీస్ అంటారు, తెలుసు కదా, అవి అర్బన్ సిటీస్. తర్వాత కరెక్ట్ ఫ్లోరల్ ఫార్మ్స్ ఎన్ని అడిగారు? 2 ఆప్షన్స్ అండర్లైన్ చేశారు. మ్యాన్, ఇది చిన్నప్పుడు ప్రతి ఒక్కరు చదువుకున్నదే. మ్యాన్ కి ప్లూరల్ ఏంటండి? మెన్. ఉమెన్ కి ప్లూరల్ ఏంటి? ఉమెన్, MEN రావాలి. 2 ఆప్షన్స్ తీసేద్దాం. మ్యాన్స్, అసలు మ్యాన్స్ అనే వర్డ్ ఉండదు. ఎట్లా సార్? అదేంటి సార్, ఇంకోటి ఉంటుందిగా బ్రాండ్ అంటే అది వేరే. తర్వాత మెన్, ఓకే. సెకండ్ ఆప్షన్స్లో ఇవి 2 ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్కి వద్దాం. ఫూట్ అన్నారు కదా, ఫూట్ కి ప్లూరల్ ఫామ్ వచ్చేసి ఫీట్, FEET, ఫీట్. ఫూట్స్ ఉండదు. ఓకే, ప్లీజ్ క్లీన్ యువర్ ఫీట్ లేదా ఫూట్ అంటారు, అవునా? సో ఆన్సర్ కమ్స్ విత్ ద సెకండ్ వన్. తర్వాత కంప్లీట్ ద గివెన్ సెంటెన్స్ యూజింగ్ ద గ్రామటికల్లీ కరెక్ట్ ఆప్షన్. ఇది కూడా టెన్సెస్ రూలే, కాకపోతే టెన్సెస్లో కొంచెం రిలేటెడ్గా ఉన్న ఇఫ్ క్లాజెస్ రూల్. ఈ ఇఫ్ క్లాజెస్ రూల్ ఏంటి అని అంటే 4 రూల్స్ ఉంటాయి దీంట్లో. కంప్లీట్గా 4 రూల్స్ ఉంటాయి. ఆ 4 రూల్స్ అంటే ఇప్పుడు చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. 1, పోస్ట్ పోన్ అనేది వర్క్ ఫామ్ 1, V1. ఇది సింపుల్ ప్రెజెంట్లో యూజ్ చేసే వర్క్ ఫామ్ 1. సింపుల్ ప్రెజెంట్ వచ్చినప్పుడు ఆన్ ద అదర్ సైడ్ మనకు ఏం తీసుకోవచ్చు అంటే సింపుల్ ఫ్యూచర్ తీసుకోవచ్చు, అలాగే అడిషనల్గా ఇంకొక సింపుల్ ప్రెజెంట్ కూడా తీసుకోవచ్చు. ఒక సింపుల్ ప్రెజెంట్ టెన్స్తోని సింపుల్ ఫ్యూచర్ వస్తుంది, ఒక సింపుల్ ప్రెజెంట్ టెన్స్తోని ఇంకొక సింపుల్ ప్రెజెంట్ కూడా వస్తుంది. అంటే మళ్ళీ V1 V5 వస్తుంది. ఇక్కడ V1 V5, ఇక్కడ V1 V5, లేదా ఇక్కడ V1 ప్లస్ వీల్ ప్లస్ V1. ఇట్లా 2 రూల్స్ ఉంటాయి దానికి. ఒక రూల్ ఏమో సింపుల్ ప్రెజెంట్ ప్లస్ సింపుల్ ఫ్యూచర్,
ఫోర్త్ రూల్ వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్ ప్లస్ సింపుల్ ఫ్యూచర్ వచ్చింది, కాంబినేషన్ ఓకే. తర్వాత విల్ పోస్ట్ పోన్ షో అన్నాడు ఇక్కడ. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఇట్ అన్నారు కదా, ఇట్ అనేది ఒకటి సింగులర్ హెల్పింగ్ వర్బ్ అండి. దీని తర్వాత మనకు వచ్చే వర్బ్ ఏంటంటే V5. ఇక్కడ షో అనేది V1, అలా ఆప్షన్ రాదు సెకండ్ బ్లాంక్ లో. ఓకే, తర్వాత ఇంకోటి కూడా థర్డ్ ఆప్షన్ లో కూడా ఏమి ఇచ్చాడు, మళ్ళీ షో అన్నాడు. ఫోర్త్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, మళ్ళీ షో అన్నాడు. సో డైరెక్ట్ ఆన్సర్స్ అన్నమాట ఇది. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మనము సింపుల్ ప్రెజెంట్ లో యూజ్ చేసే వర్క్ ఫార్మ్ ఏంటంటే V5. V5 అంటే ఎస్ ఫార్మ్స్ రావాలి, షోస్ అని రావాలి. వస్తే అసలు షోస్ అనే ఆప్షన్ లేదు మూడిట్లో, డైరెక్ట్ మనకు ఆన్సర్ ఆల్రెడీ వచ్చేసింది. అదేంటి సార్ ఫస్ట్ బ్లాంక్ యూజ్ చేయకుండా సెకండ్ బ్లాంక్ యూజ్ చేశారంటే, సెకండ్ బ్లాంక్ తో కూడా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ బ్లాంక్ తోనే చేయాలని రూల్ లేదు, 2 బ్లాంక్స్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని కేర్ఫుల్గా. సో ఇఫ్ యూ పోస్ట్ పోన్ సింపుల్ ప్రెజెంట్ ద వర్క్, ఇట్ విల్ షో యువర్ లేజినెస్. అది నీ లేజినెస్ ని షో చేస్తుంది. ఇక్కడ V1 వచ్చింది కదా, ఎందుకు యూజ్ చేశారు మళ్ళీ అని కొంతమంది ఇమీడియట్గా నన్ను అడుగుతారు. ఇక్కడ V1 వచ్చింది కాబట్టి మూడింటిని డిలీట్ చేశారు V5 రావాలని. అదేంటి సార్ ఇక్కడ డిలీట్ చేసినప్పుడు ఇక్కడ కూడా వీటిలాగానే షో అని ఉంది కదా, ఇదే డిలీట్ చేశారంటే దీనికి ముందు మనకి ఏముందండి, విల్ అనే ఒక హెల్పింగ్ వర్బ్. అంటే ఇక్కడ ఇట్ కనెక్ట్ అయ్యేది ఇట్ విల్ అనమాట దీనికి. ఇప్పుడు విల్ తర్వాత విల్ అనేది ఒక మోడల్ వర్బ్ కదా, ఇంతకు ముందు మీకు చెప్పాను కదా, మోడల్ వర్బ్ తర్వాత మళ్ళీ ఏమొస్తుంది మనకు, V1 వస్తుంది లేదా B+V3 రూల్. జస్ట్ ఇంతకు ముందే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కింద నేను చెప్పా, ఇక్కడ కూడా చెప్పా. ఇంకోండి, దిస్ ఇస్ ద రూల్ ఐ టోల్డ్ యూ బిఫోర్. సో ఆ బేసిస్ తో మనం ఇక్కడ విల్ తర్వాత V1 తీసుకున్నాం. సో ఆన్సర్ కమ్స్ విత్ ద ఫస్ట్ వన్. తర్వాత విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఆర్ ద పంక్చుయేషన్ మార్క్స్ కరెక్ట్లీ యూజ్డ్ అన్నారు. మళ్ళీ కరెక్ట్గా అడిగారు. వీఆర్ ఇండియన్స్, ఇది క్వశ్చన్ ట్యాగ్ సెంటెన్స్. వీఆర్ ఇండియన్స్ కదా, వీఆర్ క్వశ్చన్ ట్యాగ్ లో గుర్తుపెట్టుకోండి, ఓన్లీ సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ మాత్రం మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ వి, హెల్పింగ్ వర్బ్ ఏంటి ఆర్. ఇలా వచ్చినప్పుడు మనము దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలంటే, ఫస్ట్ మనం హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. హెల్పింగ్ వర్బ్ ఏంటి అని అంటే ఆర్. ఒకవేళ సెంటెన్స్ లో హెల్పింగ్ వర్బ్ పాజిటివ్ లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ లేదా నెగిటివ్ అవుతుంది, అంటే ఆర్ఎంట్ వస్తుంది. ఆర్ఎంట్ కి తర్వాత వి అనేది యాస్టెస్ గా వి అని యూజ్ చేస్తాం. ఇక్కడ మనకు రావాల్సిన కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసి ఆర్ఎంట్ వి. సార్ ఒకవేళ వీఆర్ నాట్ ఇండియన్స్ అని ఉంది అనుకోండి, ఒకవేళ అంటే నెగిటివ్ లోనే సెంటెన్స్ ఉంటే అప్పుడు దాన్ని పాజిటివ్ యూజ్ చేయాలి. వీఆర్ అన్నాడు కాబట్టి ఆర్ పాజిటివ్, చేంజ్ ఇట్ ఇంటూ నెగిటివ్, ఆర్ఎంట్ అవుతుంది. వి యాస్టెస్ గా వి, ఈజ్ ఇంట్ రాదు. సో ఫస్ట్ వన్ ఈజ్ అవుట్. తర్వాత సింధు ఈజ్ ఎ ఫేమస్ బ్యాడ్మింటన్ ప్లేయర్. సింధు అనే అమ్మ ఒక ఫేమస్ బ్యాడ్మింటన్ ప్లేయర్. నార్మల్ సెంటెన్స్, క్వశ్చన్ కాదు, ఎక్స్క్లమేటరీ కాదు, క్వశ్చన్ ట్యాగ్ కూడా కాదు, నార్మల్ సెంటెన్స్ కరెక్ట్ గానే ఉంది. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ఈజ్ మ్యాండేటరీ నౌ డేస్, ఇది కూడా నార్మల్ సెంటెన్సే, బట్ లాస్ట్ లో ఎందుకు ఎక్స్క్లమేటరీ యూజ్ చేశాడు, యూజ్లెస్ కదా. సో ఒక్క ఫుల్ స్టాప్ ఇస్తే అయిపోతుంది, నాట్ క్వశ్చన్ మార్క్. సో థర్డ్ కూడా అవుట్. యాన్ ఐడియా అన్నాడు, సెంటెన్స్ షుడ్ బిగిన్ విత్ క్యాపిటల్ లెటర్. యాన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్, మళ్ళీ క్వశ్చన్ మార్క్, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ అవసరం లేదు, ఇక్కడ కూడా మళ్ళీ ఫుల్ స్టాప్. యాన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. సో ఆన్సర్ కమ్స్ ఓన్లీ విత్ ద సెకండ్. తర్వాత మీకు ఇంతకుముందు ఒకటి చెప్పాను కదా, ఆబ్జెక్షన్ రేట్ చేసుకోవచ్చు అని, ఆ క్వశ్చన్ ఇదే అండి. ఇది మీరు ఆబ్జెక్షన్ రేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్, ఓకేనా. యా, ఇప్పుడు ఇక్కడ కూడా ఏమన్నాడంటే అండర్లైన్ చేసిన 2 వర్డ్స్కి ప్లూరల్ ఫార్మ్స్ ఏంటని అడిగాడు. ఫార్ములా తెలియదు మనం పక్కన పెట్టేసండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కాంపౌండ్ నౌన్స్ అనమాట. ఈ నౌన్స్ టాపిక్లో వచ్చే రూల్ ఇది. బ్రదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, సన్ ఇన్ లా, ఇవి ఉంటాయి కదా. ఆ వీటికి ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు అనుకోండి, బ్రదర్ ఇన్ లా అంటే బేసిక్గా బావమరుదిని బ్రదర్ ఇన్ లా అంటారు, అవునా. ఇప్పుడు ఇద్దరు బావమరుదులు ఉన్నారండి, ఇప్పుడు వాళ్ళని ఏమంటారు. అప్పుడు మన వాళ్ళు చాలా మంది చేసే తప్ప ఏంటంటే, సార్ ఇప్పుడు మామూలుగా బాయ్ అని ఉంటుంది కదా, ఎండింగ్లో వై వచ్చింది కాబట్టి బాయ్స్ అని యాడ్ చేసాము. అలాగే ఇప్పుడు బ్రదర్ ఇన్ లాస్ అని వచ్చింది కదా, లా అని సింగులర్ వచ్చింది కాబట్టి లాస్ అని యాడ్ చేస్తామని ఎస్ లాస్ట్లో యాడ్ చేస్తారు. అది పెద్ద తప్పు, ఓకేనా. ఇంకా గ్రేవ్ మిస్టేక్ అంటారు ఇంకా దాన్ని. గుర్తుపెట్టుకోండి, ఈ కాంపౌండ్ సెంటెన్సెస్లో ఏవైతే మదర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా ఉన్నాయో అవి ప్లూరల్గా ఇండికేట్ చేయాలంటే ఈ ఎస్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. బ్రదర్స్ ఇన్ లా, మదర్స్ ఇన్ లా, ఫాదర్స్ ఇన్ లా, సన్స్ ఇన్ లా. ఇప్పుడు ఒక ఆప్షన్లో లాస్ట్లో ఎస్ యాడ్ చేశాడు చూసారా, తీసేయడం ముందు, అది స్పాట్, అసలు అది అవుట్, ఇంకా పరమ తప్పది. ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి, బ్రదర్స్ ఓకే, రిమైనింగ్ ఆప్షన్స్లో బ్రదర్స్ ఓకే, బ్రదర్ ఇన్స్ అన్నాడు. ఇక్కడ వాళ్ళు బ్రదర్కి యాడ్ చేయడం, లాక్ యాడ్ చేయదు, కొత్తగా ఇన్స్ అన్నాడు, అసలు ఇన్స్ రాదు, తీసేయండి. ఇన్స్కి అసలు ఇన్ అనేది ప్రిపోజిషన్ అండి, దానికి ప్లూరల్ సింగులర్స్ ఉండవు ప్రిపోజిషన్స్కి. ఇప్పుడు మీ ఆన్సర్ అనేది ఫస్ట్ వన్ అయినా ఉండాలి, థర్డ్ వన్ అయినా. రెండిట్లో మీ ఆన్సర్ ఏంటి సార్ అంటే, రెండు నా ఆన్సర్స్ అని చెప్తా. ఎందుకనంటే
ఫార్ములా అనే ఒక సింగులర్ వర్డ్కి ఇంగ్లీష్లో మనము ఫార్ములాస్ అని యూజ్ చేస్తాము, అలాగే ఫార్ములే అని కూడా మనం యూజ్ చేస్తాము. రెండు కరెక్టే. మ్యాక్సిమం మనం రాసేది ఏంటంటే ఫార్ములాస్, బట్ ఫార్ములే అనే వర్డ్ కూడా ఇంగ్లీష్లో కరెక్టే, అది కూడా ప్లూరలే, అది ఒక ఫ్రెంచ్ వర్డ్. సో ఇక్కడ మీరు ఆబ్జెక్షన్ రేట్ చేయొచ్చు. 1 and 3 ఆప్షన్స్ రెండు కరెక్ట్ కాబట్టి ఇక్కడ మీకు ఒక మార్క్ కలిసే అవకాశం ఉంది. ఇంకా కొంతమంది అయితే బోర్డర్లో ఉన్న వాళ్ళు, అమ్మయ్య సార్ థ్యాంక్ యూ ఒక శుభవార్త చెప్పారు అని అనుకుంటారు కదా, మీరు ఆబ్జెక్షన్ రేట్ చేస్తేనే ఒక శుభవార్త మీకు అది కలిసి వస్తుంది, లేదంటే కష్టం. ఓకే, తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈస్ కరెక్ట్లీ స్పెల్డ్. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే లేవు, ఓన్లీ సింగిల్ వర్డ్స్ ఉన్నాయి. ఓన్లీ కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అన్నారు అంటే 3 రాంగ్ అయి ఉంటే ఒకటే కరెక్ట్ అయి ఉంటుంది. టెక్నిక్, టెక్ అంటే తెలుసా, టెక్ కంపెనీస్. ఓకే, టెక్నిక్ NIQE స్పెల్లింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. తర్వాత ఇంకోటి చూడండి, సెకండ్ ఆప్షన్ చూడండి, CALLAG అన్నాడు. ఇప్పుడు మీరు చదివే కాలేజెస్ ఉన్నాయి కదండి, అక్కడ ఏమి యూజ్ చేస్తారు, COLLEG అంటారు కదా. ఇంకోటి కూడా యూజ్ చేయొచ్చు. ఏంటది, అదేంటి సార్ ఇంకా కొత్త వర్డ్స్ ఏముంటాయి సార్ అంటే ఇంకోటి ఉండదు, COLLAG. ఇప్పుడు దీనికి డిఫరెంట్. COLLEG వచ్చేసి మీరు చదువుకునే కాలేజెస్, COLLAG వచ్చేసి డిఫరెంట్ పీసెస్ ఆఫ్ ఆర్ట్స్ అన్నిటిని ఒకే దగ్గర పెట్టడం. మీకు గూగుల్లో అప్పుడప్పుడు అప్డేట్స్ వస్తుంది, న్యూ కాలేజ్ ఈజ్ మేడ్ ఫర్, దీన్ని కొలాజ్ అని కూడా అంటారు, కొలాజ్ అని కూడా అంటారు. సో అది ఈ COLLAG అనమాట. ఏదైనా సరే స్పెల్లింగ్ అయితే రాంగ్ ఇక్కడ. తర్వాత ఇంకోటి చూడండి, ఈ థరో అనే వర్డ్ అనేది మీకు ఇక్కడ ఇంతకుముందు చెప్పా, మీకు అండర్లైన్ చేసా ఒక దగ్గర, గుర్తుందా, ఇది కొంచెం చూడండి అని చెప్పేసి. ఇంకో ఇక్కడ ఏంటండి, THOROUGH, ఇది గమనించారు ఎవరైనా? ఇంక ఇది తప్పు పెట్టారంటే అది ఆల్రెడీ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన వర్డే, థరో రీడింగ్ అన్నాడు, అవునా? ఆ వర్డ్ స్పెల్లింగ్ ఆల్రెడీ అక్కడ వచ్చింది, అందుకని మీకు అది బాక్స్లో అక్కడ అండర్లైన్ చేయమని చెప్పా. సో ఇప్పుడు సార్ ఇది కరెక్ట్ అని ఇది థర్డ్ ఆప్షన్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గుర్తుపెట్టుకొని మీరు సరిగా చదవట్లే, ఓకేనా? సో ఇక్కడ స్పెల్లింగ్ మనకి ఏమొస్తుందంటే THOROUGH, థరో, ఈ స్పెల్లింగ్ వస్తుంది. తర్వాత సమ్మరీ, టెల్ మీ ద సమ్మరీ ఆఫ్ ద బుక్ అంటారు, ఐడియా ఉందా? ఏంటి సమ్మరీ స్పెల్లింగ్? SAMMARY అండి, నాట్ ORY. సమ్మరీకి ARY రావాలి, ఓకేనా? సో ఇది కూడా స్పెల్లింగ్ రాంగ్, ఆన్సర్ కమ్స్ విత్ ద ఫస్ట్ వన్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 145. కంప్లీట్ ద గివెన్ సెంటెన్స్ యూజింగ్ ద గ్రామటికల్లీ కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ ఇది కూడా టెన్స్ రూల్, ఇది కూడా ఓన్లీ టెన్సెస్ తెలిస్తే మీకు దీంట్లో ఈజీగా 10 to 15 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఇట్ డాష్ ఇన్ ఢిల్లీ సిన్స్ మార్నింగ్, ఇది చాలా ఈజియెస్ట్ రూల్ అండి, ఇంక గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడైతే మీకు సిన్స్ లేదా ఫర్ అని కనిపిస్తుందో ఇమీడియట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే మళ్ళీ ఇమీడియట్గా మనకి ఏం రావాలి మైండ్లో కంటే, హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V4. ఏదైనా ఒక విషయం పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఇంకా అదే విషయం ఇప్పటికీ జరుగుతూ ఉంటే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో యూజ్ చేస్తాము. సిన్స్ మార్నింగ్ అంటే ఉదయం నుండి వర్షం కురుస్తూనే ఉంది, ఇంకా జరుగుతూనే ఉంది యాక్షన్. ఇప్పుడు హ్యావ్ హ్యాస్ V3. ఇప్పుడు ఇట్ వచ్చింది కదా, ఇట్కి హ్యావ్ యూజ్ చేస్తాం, హ్యాస్ చేస్తాం, ఇట్ అనేది సింగులర్ కదా, హ్యాస్ యూజ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్, ఇట్ ఈజ్ రైనింగ్, ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్, ఇట్ రెయిన్డ్. ఇట్ రెయిన్డ్ అంటేనే V2, ఇది సింపుల్ పాస్ట్, ఇది సింపుల్ పాస్ట్లో యూజ్ చేస్తాం. ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనమాట, ఇది పాస్ట్లో జరిగి పాస్ట్లోనే ఎండ్ అయిపోతుంది, దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇట్ ఈజ్ రైనింగ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ అండి, ఇది ప్రజెంట్ ప్రస్తుతం జరుగుతున్న దాన్ని ప్రజెంట్, నవ్ అని అంటే దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్. తర్వాత ఈ రూల్ గుర్తుపెట్టుకోండి, నవ్ అని వస్తే ప్రజెంట్ అని, ఈ రూల్ గుర్తుపెట్టుకోండి. తర్వాత హ్యాస్ బీన్ రైనింగ్, ఇంకొకటి వచ్చింది కదా, హ్యాస్ వచ్చింది, బీన్ V4. సో ఆన్సర్ కమ్స్ విత్ ద ఫస్ట్ వన్. తర్వాత విచ్ ద ఫాలోయింగ్ ఆర్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్. ఇక్కడ మళ్ళీ మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చాడు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. కింద ఇచ్చిన వాటిలలో కరెక్ట్ స్పెల్డ్ వర్డ్స్ ఏంటి అని అడిగారు. సార్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఆటమ్, AUTUMN, ఆటమ్ అనేది అబ్సల్యూట్లీ ఫైన్. తర్వాత సపరేట్, సపరేట్ స్పెల్లింగ్ ఏంటండి, SEPENA, సపరేట్ రూమ్స్ అంటారు కదా, అది A, నాట్ E. తర్వాత కాలం కూడా కరెక్టే, కాలమ్స్ ఫిల్ ఇన్ ద కాలమ్స్ అంటారు కదా. తర్వాత డౌట్ఫుల్, అసలు డౌట్ స్పెల్లింగ్ ఏంటి, DOUBT కదా, ఇది డౌట్ అనేది నౌన్గా ఫంక్షన్ అవుతుంది, వర్బ్గా కూడా ఫంక్షన్ అవుతుంది.
పక్కన ఏమేం చేస్తారు, డౌట్ఫుల్. ఇక్కడ బి మిస్ అవుతుంది, గమనించారా? సో మీ ఆన్సర్ వచ్చేసి కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్ అన్నారు కాబట్టి ఏ కరెక్ట్, అలాగే సి కూడా కరెక్ట్. సో ఏసీ ఆప్షన్ వచ్చేసి సెకండ్ వన్. తర్వాత 147, చూస్ ద ఫాలోయింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ సింగులర్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్డ్స్. ఇంతకుముందు మనం 2 క్వశ్చన్స్ చూస్తాం ఇలాగే, అవునా? అక్కడ ప్లూరల్ ఫార్మ్స్ అని అడిగారు, ఇక్కడ సింగులర్ ఫార్మ్స్ అని అడుగుతున్నారు. ఒకసారి ఇక్కడ చూడండి, టీత్ ఒకటి, అలాగే మైస్ ఒకటి. టీత్కి సింగులర్ ఫామ్ వచ్చేసి టూత్. టూత్ అండి, టీత్ కాదు, ఫస్ట్ టూత్. రెండు ఈ ఆప్షన్ వేయచ్చండి. మనం టూత్ పేస్ట్ అంటాం కదా సార్, అదేంటి సార్, మరి మనం ఒక్కటే పన్ను తోముకో కదా, ఎందుకు మరి టూత్ పేస్ట్ అని ఇచ్చాడు, టీత్ పేస్ట్ అనొచ్చు కదా అంటే, అడ్వర్టైజ్మెంట్ చేసేవాడు ఎవరికి పలకడానికి ఏదైతే ఈజీగా ఉంటుందో ఆ ఈజీ వర్డ్స్ని వాడు ఫంక్షన్ చేసి వాడు అప్లై చేసేస్తాడు అనమాట. అంటే జనాల నోళ్ళల్లో అలా సింపుల్గా ఒదిగిపోయేటట్టు అనమాట, గుర్తు పెట్టుకునేలాగా. సో ఇక్కడ టీత్ పేస్ట్ అనము, మనము టూత్ పేస్ట్ అంటాము. ఓకేనా? టీత్ పేస్ట్ అని ఈ అని ప్రొనౌన్స్ చేయాలి. అందుకనే చాలా చదువుకున్న వాళ్ళకి అది అర్థం కాదు కాబట్టి, అంత ఈజీగా చేయలేరు కాబట్టి దాన్ని టూత్ పేస్ట్ అని అంటారు. ఇది అలా అయిన ఒక్క పన్ను అని కాదు అర్థం. సో టీత్కి టూత్ అనేది సింగులర్. తర్వాత మైజ్ అని చూసారా, ఈ మైజ్ అని అంటే చాలా ఎక్కువ ఎలుకలు ఉండడము, దానికి సింగులర్ వచ్చేసి మౌస్. సో ఆన్సర్ కమ్స్ విత్ ద సెకండ్ వన్, MOUS. మౌస్ అంటే సింగులర్, మైస్ ప్లూరల్, టూత్ సింగులర్, టీత్ ప్లూరల్. తర్వాత ఫైండ్ అవుట్ ద సినోనిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. ఏంటి ఇక్కడ అండర్లైన్ వర్డ్? విట్నెస్. విట్నెస్ని సపరేట్గా కోణంలో చూద్దాం. విట్నెస్ అంటే ఒక విట్నెస్ వచ్చేసి నౌన్, ఇంకొక విట్నెస్ వచ్చేసి వర్బ్. ఎక్కడ నౌన్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జడ్జి గారు చెప్తుంటారు కదా, ప్లీజ్ కాల్ ద విట్నెస్ అని అంటారు, తెలుసా? ప్లీజ్ కాల్ ద విట్నెస్ అంటే ఎవడైతే ఆ ఇష్యూని చూసాడో, ఒక హత్య జరిగింది అనుకుందాం, అక్కడ ఎవరైతే ఏమంటారు వాళ్ళని తెలుగులో, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, సాక్షులు, ప్రత్యక్ష సాక్షులు అని అంటారు కదా, ఆ ప్రత్యక్ష సాక్షుల్ని మనము ఇంగ్లీష్లో విట్నెస్ అని అంటాం. విట్నెస్, వాడిని విట్నెస్ అని అంటాం. వాడు చేసిన పని ఉంది చూసారా, ఏదైతే అక్కడ చేశాడో దాన్ని చూసాడో దాన్ని కూడా విట్నెస్ అని అంటారు. వాడిని విట్నెస్ అంటారు, అతను చేసిన పని కూడా విట్నెస్ అంటారు. సో వాడినేమో నౌన్ అనొచ్చు, అతను చేసిన పనినేమో వర్బ్ అనొచ్చు. ద డివోటీస్ వర్ ఈగర్లీ వెయిటింగ్ టు విట్నెస్. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే డివోటీస్ అంటే భక్తులు. ద డివోటీస్ వర్ ఈగర్లీ వెయిటింగ్ అంట, దేనికోసం అండి? వెయిటింగ్ టు విట్నెస్ ద పొసెషన్ ఆఫ్ ద ట్రైబల్ గాడెస్. పొసెషన్ అంటే ర్యాలీ అనమాట. అంటే మనకు జాతరలాగా జరుగుతుంది కదా, ఆ జాతరలో దేవుడిని తీసుకెళ్తుంటారు కదా, వాళ్ళు చూడడానికి చాలా ఆతృతతో వెయిట్ చేస్తున్నారు అంటారు. ఇక్కడ విట్నెస్ అంటే హానర్ అన్న వర్షిప్ అన్న మీనింగ్ సేమ్ అండి. ప్రే అన్న మళ్ళీ హానర్ అన్న సేమ్. 1, 3, 4 ఈ 3 కూడా సేమ్ మీనింగ్స్ వస్తాయి. ఈ అబ్జర్వ్ అనే మీనింగ్ తో మనం ఇక్కడ విట్నెస్ తీసుకోవచ్చు. ఆ అబ్జర్వ్ చేయడానికి, అది చూడడానికి వాళ్ళు చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. సో ఆన్సర్ కమ్స్ విత్ ద సెకండ్ వన్. తర్వాత కంప్లీట్ ద గివెన్ సెంటెన్స్ యూజింగ్ గ్రామటికల్లీ కరెక్ట్ ఆప్షన్. ఈ రూల్ మీకు చెప్పి రికార్డు కూడా అరిగిపోయేలా ఉంది నాకు. మీకు ఇంతకుముందు చాలా చెప్పాను ఈ రూలు, ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్ మనకు CDPOలో అలాగే EOలో ఈ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని నేను కంటిన్యూగా పెడుతున్నా అండి. నేను ఏదైతే ప్రీవియస్ అంటే మనకు రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ అప్లోడ్ చేస్తున్నానో మీరు ఇవి చూసినట్లయితే చాలు. మీకు రీసెంట్గా SI కానిస్టేబుల్ ప్రిలిమ్స్ జరిగాయి కదా, అవి నేను అప్లోడ్ చేశా, EO అప్లోడ్ చేశా, CDPO అప్లోడ్ చేశా, తర్వాత ఇప్పుడు ఇది అప్లోడ్ చేయబోతున్నాను. ఏదైతే ఈ ఎగ్జామ్లో ఉన్న రూల్స్ అన్ని మీరు ఒక దగ్గర రాసుకుంటే, ఈ ప్రీవియస్ పేపర్స్ రూల్స్, ఇలాంటి మోడల్స్ మనకు చాలా యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజెంట్గా ఎగ్జామ్ మోడల్స్ అంతా ఒకేలాగా వస్తున్నాయి. అది TSPSC మోడల్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే, 1 ఆఫ్ రూల్ మీకు చాలా మంది చెప్పా. ఏంటి అదంటే 1 ఆఫ్, నన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఎనీ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, నైదర్ ఆఫ్. ఈ రూల్ రాసుకోండి ఇమీడియట్గా. ఎవరైతే రాదో ఆ రూల్ రాసుకోండి. ఓకేనా? 1 ఆఫ్, నన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఎనీ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, నైదర్ ఆఫ్. వీటి తర్వాత ఉండాల్సిన రూల్ ఏంటి అంటే, వీటి తర్వాత ఎప్పుడు కూడా, ఇప్పుడు 1 ఆఫ్ అని ఉంది కదా, 1 ఆఫ్ తర్వాత ఇమ్మీడియట్గా మనకు ప్లూరల్ నౌన్ రావాలి. ఏం రావాలండి? ప్లూరల్ నౌన్ రావాలి. ప్లస్ దీని తర్వాత సింగులర్ వర్బ్ రావాలి. కేర్ఫుల్ గమనించాలి. 1 ఆఫ్ తర్వాత రావాల్సిన నౌన్ ప్లూరల్, తర్వాత వర్బ్ మాత్రం సింగులర్. ఎందుకనంటే ఈ 1 అనే ప్రొనౌన్ ఏదైతే ఉందో దానికి ఈ వర్బ్ కనెక్ట్ అవుతుంది, ఈ ప్లూరల్ నౌన్కి కాదు. సో ఇప్పుడు చూడండి, నేను చెప్పిన రూల్ 1 ఆఫ్ మై ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే సింగులరా ప్లూరల్? సార్ అదే సార్, దీన్ని చేంజ్ చేస్తారంటే చేంజ్ చేశారు. రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. దీన్ని చాలామంది అసలు పట్టించుకోరు కూడా ఈ రూల్ని.
వన్ అంటాం కదా, సింగులర్ కదా, పర్సన్ కూడా ఇక్కడ సింగులర్ ఉండాలమంటారండి, అది తప్పు. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ ఈజ్ ఇన్ హైదరాబాద్ డాష్ ఏ ఫేమస్ డాక్టర్. ఇక్కడ మనకు వర్బ్ రావాలి. ఏ వర్బ్ రావాలని చెప్పాను? సింగులర్. వర్ అనేది ప్లూరల్, ఆర్ అనేది ప్లూరల్, హ్యావ్ అనేది కూడా ప్లూరల్. సింగులర్ ఏముందంటే ఓన్లీ ఈస్. డైరెక్ట్ ఆన్సర్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇది టక్కన అలా పెట్టేసేయచ్చు. ఓకేనా? ఎప్పుడు పెట్టేస్తామంటే ఓన్లీ రూల్ గుర్తుంటాయి, లేకపోతే రాదు. తర్వాత దే ఆర్ డాష్ ఇన్ ఏ ఫ్లాట్ ఇన్ హైదరాబాద్ నవ్. ఇంతకుముందే మీకు ఒక పాయింట్ చెప్పా. నవ్ అనే వర్డ్ వచ్చినప్పుడు మనం ఏ టెన్స్ యూజ్ చేస్తాము? ఇప్పుడు, రైట్ నవ్, ఈ టైంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ప్రెజెంట్ కంటిన్యూస్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఈస్, యామ్, ఆర్ ప్లస్ V4. ఈ స్ట్రక్చర్ ఎక్కడ కనిపించినా ఇది ప్రెజెంట్ కంటిన్యూస్. ఇప్పుడు దే అన్నాం కదా, దే ఈజ్ అంటారా, దే యామ్ అంటారా, దే ఆర్ అంటారా? దే ఆర్ అంటాం కదా. సో ఆర్ ఎక్కడ వచ్చిందో చెప్పండి ఒకసారి. హ్యావ్ బీన్ లివింగ్, హ్యావ్ లివ్డ్, లివ్డ్, ఆర్. ఇక్కడ వచ్చింది ఆర్. ఆర్ తర్వాత మళ్ళీ హెల్పింగ్ వర్బ్ ఏమొచ్చింది? ఐఎన్జీ. ఐఎన్జీ అంటే ఏం లేదు, మళ్ళీ ఇక్కడ V4. సో ఆన్సర్ కమ్స్ విత్ ద ఫోర్త్ వన్. ఈ ఆన్సర్ ఏ విధంగా చేసామంటే ఈ నవ్ అనే ఒక వర్డ్తో. వీటిని, ఇలాంటి వర్డ్స్ని మనకి ఏమంటారంటే ఇంగ్లీష్లో కీవర్డ్స్ అంటాము. ఇవన్నీ మనకు టెన్సెస్లో వస్తూ ఉంటాయి. టెన్సెస్ నేర్చుకున్నప్పుడు ఈ కీవర్డ్స్ కూడా మీరు నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి, రైట్? సో ఈ విధంగా మనం ఈ ఎక్స్ప్లెనేషన్ అయితే ఎండ్ చేద్దాము. సో నాకు తెలిసినంత వరకు మీకు దగ్గర ఒక 15 to 20 రూల్స్, మేబీ ఇంకా ఎక్కువనే ఇచ్చుంటానేమో, నేనైతే కౌంట్ చేసుకోను. ఒకసారి కౌంట్ చేసుకొని ఎన్ని రూల్స్ వచ్చాయి, మీరు ఎన్ని రూల్స్ నేర్చుకున్నారో నాకు ఒకసారి కింద ఆప్షన్స్లో పెట్టండి. మీరు నిజంగా రాసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈ రూల్స్ అన్ని ఇవి రాసుకుంటే నాకైతే ఏం హెల్ప్ రాదు, మీకే హెల్ప్ అవుతుంది ఫర్దర్ ఎగ్జామ్కి, రైట్? ఇంత డీటెయిల్గా రూల్స్ అయితే మీకు ఎవరు ఉండకపోవచ్చు, చెప్పినా సరే మీరు వినలేకపోయి ఉండొచ్చు, మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. ఓకేనా? సో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అయితే నేను అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడ కూడా ఎలాంటి యూట్యూబ్లో కూడా మీకు ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు రాదు. ముందు మీరు అది గమనించాలి. చాలా ఫేమస్ ఒకసారి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి. ఈ ఎక్స్ప్లెనేషన్స్ ఎవరెవరండి? ఓన్లీ కీ 126 క్వశ్చన్ నెంబర్ ఫస్ట్ ఆప్షన్, 127 సెకండ్ ఆప్షన్ అని వెళ్ళిపోతారు. దానివల్ల మీకు తాత్కాలిక ఆనందం తప్ప గ్రామర్ నాలెడ్జ్ అయితే రాదు. ఓకే, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నేను ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే డీల్ చేస్తున్నాను, మిగతా సబ్జెక్ట్స్ నేను డీల్ చేయలేను. చాలామంది వేరే సబ్జెక్ట్స్ కూడా డీల్ చేయండి సార్, దాన్ని కూడా ఇలాగే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఐ టు వాంట్ టు డూ ఇట్, బట్ ఐఎమ్ ఎక్స్పర్ట్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. సో ప్లీజ్ టు కన్సిడర్ దట్. అండ్ మీరు ఈ టాపిక్స్ అని నేర్చుకున్న ప్రతిదీ రాసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, ఒక లైక్ కూడా కొట్టండి. అలాగే మీరు కూడా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ మీద కొడితే ఇలాంటి ఎన్నో అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి, రైట్? సో ప్లీజ్ డూ సపోర్ట్ ద ఛానల్ by sharing, subscribing and liking. So thank you all. See you all in the next video.